దనే మనకి తత్వమసి అని కనిపిస్తుంది. తత్వమసి అనగానే ఇది మహావాక్యం, అది బ్రహ్మ పదార్థం. అది తత్వమసిని సంస్కృతంలో దాని అర్థం తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే ఉన్నావు, అది నీవై ఉన్నావు అని తెలియజేస్తుంది. ఇక్కడ మనము ఇప్పుడు ఇక్కడ ఎరుమేలి దగ్గర చక్కగా వీళ్ళందరూ కూడా ఎంత మంది భక్తులు ఆకులతో వాళ్ళందరూ కూడా పేటతుళ్ళై ఆడుతున్నారు. పేటతుళ్ళై అనగానే నృత్యం చేస్తున్నారు పేటతుళ్ళాలు. అక్కడ మనకి ఒక దర్గా కనిపిస్తున్నది, దాని ఎదురుకుండా పేట శాస్త్ర ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా స్వామి చిందకతోం తోం అయ్యప్ప తిందకతోం తోం, స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప భరణమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అని వాద్యాలు మోగిస్తున్నారు, డప్పులు మోగిస్తున్నారు. అక్కడి నుంచి ముందు కదిలి ధర్మశాస్త్ర ఆలయానికి వెళ్తారు. చూడండి, వాళ్ళు ఒక బృందంలాగా వచ్చారు. అక్కడ వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఈ వీళ్ళకి తీపి గుర్తుల్లాగా ఉంటాయి. చూడండి, ఈ స్వాములందరూ కూడా రంగురంగులు వేసుకుని అక్కడికి శబరిమలకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎరుమెలి అనే ప్రాంతం ఇది. ఈ ఎరుమెలి అనే ప్రాంతంలో అందరూ కూడా పేటైతుళ్ళి ఆడతారు. కన్యస్వాముల చేత ఆ గురుస్వామి తప్పనిసరిగా ఆడిస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ధర్మశాస్త్ర ఆలయం కనిపిస్తుంది మనకి. ఆ ధర్మశాస్త్ర ఆలయంలోకి ఏనుగు అంబారీతో లోపలికి వెళ్తున్నది. అక్కడి నుంచి భక్తులందరూ కూడా వేచి ఉన్నారు. ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ వాయిద్యాలు సన్నాయి మోగిస్తున్నారు. అక్కడ చేతిలో బాణం లాగా పట్టుకున్నారు. అది బాణము అనగానే కన్యస్వామి అని అర్థం. తలకి వాళ్ళు ఒక రాక్షసి వేషంలో అలంకారాలు చేసుకున్నారు. అవి మహిషి సంహారం జరిగిన తర్వాత జరిగేటప్పుడు స్వామివారు అక్కడ పేటై తుళాలనే నృత్యం తాండవం చేస్తూ ఆడాడు ఆయన. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో, ఈ ఎరిమెలిలో ఈ భక్తులందరూ కూడా వాళ్ళు శరీరానికి చక్కగా రంగులు వేసుకుంటారు. చూడండి, మనకి ఎంత చక్కగా కనిపిస్తున్నదో దర్గా. అది ఆ దర్గాలో నుంచి వాళ్ళు చేతులు తిప్పుకుంటూ ఆ మెట్లు దిగుకుంటూ స్వామియే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం అని అంటారు. ఆకాశం ఎంత తెల్లగా ఉందో అంత అద్భుతంగా తెల్లగా ఉంది. ఈ భక్తులందరూ కూడా, అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా తల మీద ఇరుముళ్ళు పెట్టుకున్నారు. చూడండి, వాళ్ళు మత పెద్దలందరూ కూడా ఆ దేవాలయంలోంచి, ఆ దర్గాలోంచి కిందకి దిగుతున్నారు. వాళ్ళందరూ కూడా లోపల నుంచి ఏనుగు అంబారి మీద ఆ ఉత్సవమూర్తి బయటకు వస్తున్నారు. వాయిద్యాలు మోగిస్తున్నారు. దీని చండామేళం అంటారు వీళ్ళు. ఈ డప్పులు ఈ విధంగా సన్నాయి వాయించడాన్ని చూడండి. వాళ్ళ ప్రతిమలు, స్వామివారి ఉత్సవమూర్తి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కూడా చక్కగా పెద్ద పెద్ద గురుస్వాములు ఉన్నారు. వాళ్ళ చేతిలో ముద్రవడి ఉంది. ఆ ముద్రవడిలో అత్యంత అద్భుతమైన శక్తి ఉంటుంది. చూడండి, ఎంత తెల్లగా కనిపిస్తున్నాయంటే ధవళ వాహనం అంటారు స్వామి దాంట్లో. ధవళ వాహనం అని హరివరాసనంలో వస్తుంది. ఆ ధవళ వాహనం అంటే తెల్లటైన వాహనం. ఆకాశం తెల్లగా ఉంది. చూడండి, అక్కడ ఈ చెట్ల ఆకులతో వాళ్ళందరూ స్వామియే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవత్ శరణం అంటారు. ఇప్పుడు మనము కనిపిస్తున్నది అక్కడ స్వామివారి సన్నిధానం కనిపిస్తున్నది. శబరిమల సన్నిధానం కనిపిస్తున్నది మనకి. అక్కడ ప్రముఖులందరూ వచ్చి ఉన్నారు. ఇప్పుడు జరగబోయే జ్యోతి గురించి వాళ్ళు అక్కడ చూడడానికి, వీళ్ళకి జ్యోతి కంటే ముందుగా అక్కడ తిరువాభరణాలు రాకకు సంకేతంగా ఉంది. ఇప్పుడు ఆ తిరువాభరణాలు వస్తున్నప్పుడు వాటిని చూడడానికి అందరూ కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూర్చున్నారు, నించున్నారు. చక్కటి పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి. అది ఒక రావి చెట్టు, దాని అశ్వత్థ వృక్షం అంటారు. ఎంత చక్కగా అలంకారం చేస్తుందో చూడండి. ఆ పదునెట్టాంబడి పైన వీళ్ళందరూ పోలీసులు ఉన్నారు. మనకి చూడండి, శబరిగిరిలో ఒక పొన్నాంబల మేడ కనిపిస్తున్నది. అది కాంతిమల జ్యోతి. అది బంగారు మేడ. ధర్మశాస్త్ర వారు అప్పుడు ఆయన అక్కడ ఉండేవారు. ఆ ధర్మశాస్త్ర వారు అక్కడ ఉండి ఈ కేరళ రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడానికి సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగి వచ్చారని చెప్పి అంటారు. చూడండి, చక్కగా వాళ్ళు అందరూ కూడా సాంప్రదాయక కేరళ దుస్తులతో అందరూ చక్కగా పంచ కండువా వేసుకున్నారు తెల్లగా. మెళ్ళో చామంతి పూలు దండలు ధరించుకుని వస్తున్నారు. వాళ్ళ పక్కన
పక్కన పోలీస్ శాఖ వారు ఉన్నారు, రక్షక భటులు ఉన్నారు. చూడండి ఆ బ్యాగులో పూలదండలు తీసుకెళ్తున్నారు. ఇంకా వచ్చే ప్రముఖులకి అక్కడికి వస్తున్న వాళ్ళందరికీ కూడా వారి మెళ్ళలో ఇప్పుడు మనకి ఎక్కడికి ఆభరణాలు రాకపోతున్నాయి, ఆభరణాలకి స్వాగతం పలకడానికి ఆ దండలు తీసుకెళ్తున్నారు అన్నట్టుంది. చూడండి అక్కడ సన్నివేశం ఎంత బాగుందంటే ఆ శబరిమలలో ఆ ప్రాంతంలో ఆ పొగ చూడండి, ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ అగ్నిగుండం ఉంది. ఆ అగ్నిగుండంలో వేస్తున్న టెంకాయ నెయ్యిని తీసేసిన తర్వాత ఆ టెంకాయని అక్కడ వేస్తాం ఆ అగ్నిగుండంలో. ఆ పొగ అలా అలముకుంటూ వెళ్తూ ఉన్నది చక్కగా. ఇప్పుడు కృష్ణ కుమార్ గారు ఇంగ్లీష్లో కామెంటరీ ఇస్తున్నారని చెప్పి మనకు చూపిస్తున్నారు. అక్కడ చూడండి హయగ్రీవుడు కనిపిస్తున్నాడు. హయగ్రీవుడు అనగానే సాక్షాత్తు విష్ణుమూర్తి ఆయన హయగ్రీవుడు. ఆ హయగ్రీవుని చూస్తూ ఉంటే మనకు ఒక శ్లోకం గుర్తుకొస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని వస్తున్నది. స్వామివారు విష్ణుమూర్తి ఆయన తనయుడి యొక్క వైభవం చూడడానికి వచ్చి అక్కడ నుంచున్నాడు అన్నట్టు ఉన్నది. ఇప్పుడు మనకి ఈ శబరిమలలో ఈ మండల పూజల్లో అక్కడ ఒక అద్భుతమైన ఒక మహోత్సవం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ మహోత్సవంలో ఆ ధ్వజస్తంభం దగ్గర జెండా ఎగరవేస్తారు. అక్కడ ఆ జెండా ఎగరవేస్తూ ఉంటారన్నమాట. అది చూడండి తత్వమసి అని కనిపిస్తుంది. తత్వమసి అనేది మహావాక్యం, అది బ్రహ్మ పదార్థం. అది అట్లాగే ఇప్పుడు మనకి ఆ అశ్వత్థ వృక్షం కనిపిస్తున్నది. ఈ అశ్వత్థ వృక్షం కింద పూర్వము మునులు ఋషులు వీళ్ళందరూ తపస్సు చేసుకునేవారట. దాని కింద కూర్చుని ఎంతో దీక్షతో తపస్సుతో ధ్యానం చేసుకుని వాళ్ళు ఆనందం పొందేవాళ్ళు. ఆ చెట్టు నీడలో కూర్చుని మనకి 18 పైన అక్కడికి మనకి పోలీస్ శాఖ వారు కనిపిస్తున్నారు. అక్కడ మనకి మొత్తం కూడా సన్నిధానం కనిపిస్తున్నది, స్వామివారి సన్నిధానం కనిపిస్తున్నది. సన్నిధానం అనగానే మనకి గుర్తుకొచ్చేది ఆలయం దేవాలయం అని గుర్తుకొస్తుంది. అక్కడ మనకి స్వర్ణాలయం కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఆ పరిసర ప్రాంతాలను చూడగలుగుతున్నాం. ఆ స్వర్ణాలయం ఒకప్పుడు కొన్ని 200 ఏళ్ల క్రితం అది గడ్డితో కప్పబడి ఉండేదిట, ఆకులతో కప్పబడి ఉండేదిట అది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ దూరదర్శన్ వాళ్ళు అక్కడ ఒక అధికారిని ఒక భక్తుడిని అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. వాళ్ళని అడుగుతున్నారు ఏమిటి, ఇప్పుడు వాళ్ళని చెప్తున్నారు ഫലാന ఆయన ഇక్కడికి వచ్చారు. നിരവധിയായ വ്യക്തിത്വങ്ങൾ നമുക്ക് കാണാൻ സാധിക്കും. എന്തായാലും എല്ലാവരുടെയും ഒരു മനസ്സിലുള്ള ഒരു ചിന്ത ആ പൊന്നമ്പലം മേട്ടിൽ മകരവിളക്ക് തെളിയുക, അത് കാണാനുള്ള ഒരു ഭാഗ്യം ലഭിക്കുക, അത്രമാത്രമാണ് ഇവിടെ വന്ന് നിൽക്കുന്ന ഓരോ അയ്യപ്പ ഭക്തന്റെയും മനസ്സിലുള്ളത്. ഇപ്പോൾ നട തുറന്നിരിക്കുകയാണ്, ശരംകുത്തിയിലേക്ക് പോവുകയാണ്. ഈ പ്രധാനപ്പെട്ട വ്യക്തികളെല്ലാം തന്നെ ഈ തിരുവാഭരണ ഘോഷയാത്രയെ സ്വീകരിക്കാനായിട്ട് ശരംകുത്തിയിൽ എത്തിച്ചേരുന്ന തിരുവാഭരണ ഘോഷയാത്രയെ ദേവസ്വം ബോർഡ് അധികാരികളാണ് സ്വീകരിച്ച് ആനയിക്കുക. നമ്മോടൊപ്പം ഒരു സിനിമ വളർന്നു വരുന്ന ഒരു യുവതാരമുണ്ട്, ശങ്കറാണ്. ശങ്കറിനെ ഒന്ന് പരിചയപ്പെടുത്താൻ. നേരെന്ന സിനിമയിലെ ഒരു വില്ലൻ കഥാപാത്രം കൂടിയാണ്. പക്ഷേ ആള് വില്ലനൊന്നുമല്ല, അയ്യപ്പന്റെ ഭക്തനാണ്. ഇന്നൊരു പ്രത്യേകത കൂടിയുണ്ട്. എന്തൊക്കെയാണ് ആ പ്രത്യേകതകൾ? ഇന്ന് എന്റെ ബർത്ത്ഡേ ആണ്. ഹാപ്പി ബർത്ത്ഡേ ടു മീ. വില്ലനല്ല, അപ്പോൾ ഒരുപാട് സന്തോഷം. ലൈക്ക് ഞാൻ ജനിച്ച സമയം ഈ മകരവിളക്ക് നടക്കുന്ന ഒരു സമയത്ത് തന്നെയായിരുന്നു ജനിച്ചത്. ആക്ച്വലി പിന്നെ ഗ്രാൻഡ് പാരന്റ്സ് ആ സമയത്ത് സന്നിധാനത്തുണ്ടായിരുന്നു. വർഷങ്ങൾക്ക് ശേഷം അന്ന് വളർന്നു വരുമ്പോൾ നമുക്കൊരു ആഗ്രഹമായിരുന്നു വലുതാവുമ്പോൾ എന്തെങ്കിലും ഒറ്റയ്ക്ക് ഇവിടെ വന്ന് ഈ ഒരു ഇത്രയും പരിപാവനമായിട്ടുള്ള ഈ ഒരു സന്നിധാനത്ത് നിന്ന് സാധിക്കുക എന്ന് പറഞ്ഞത് అయ్యప్పన్ సహాయించి అది సంభవించిందని ప్రതీక్షిస్తున్నాను. చక్కగా అక్కడ వచ్చిన భక్తుల్ని అడుగుతున్నారు ఎలా ఉంది మీకు, ఇక్కడ జరుగుతున్న సౌకర్యాల గురించి, ఈ స్వామివారి దర్శనాల గురించి, ఈ ఉత్సవం గురించి మీరు ఎటువంటి అనుభూతి పొందుతున్నారని అడుగుతున్నారు. ఆయన చక్కగా చూడండి ఆ చేతులు ఆడించుకుంటూ చక్కగా ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత చక్కగా నవ్వుతున్నారు చూడండి. అసలు ఆ స్వామివారి విశేషాలు చెప్తూ ఉంటే ఆ చిన్ముద్రధారి పరశురామ ప్రతిష్ఠిత విగ్రహం అది శబరిమల అనగానే కేరళ రాష్ట్రంలో పరశురాముడు ఆయన నివసించిన ప్రాంతం అది. అటువంటి పరశురామ ప్రతిష్ఠిత రూపమైన ఆ విగ్రహాన్ని చూసినగానే ఎటువంటి వారికైనా లోపల నుంచి ఆనందం పుట్టుకొస్తుంది. అలాగే దూరదర్శన్ వాళ్ళు పక్కన ఉన్న మరో ప్రముఖులను అడుగుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మనకి ఇక్కడంతా కూడా స్వర్ణ దేవాలయం కనిపిస్తుంది. ఆ స్వర్ణ దేవాలయంలో అక్కడ ఉన్నది ఎవరయ్యా అంటే ధర్మశాస్త్ర.
చూడండి చక్కగా ఇప్పుడు ఈ పెద్ద ఆయన అడుగుతున్నారు, ఆయన యొక్క అనుభవాన్ని చెప్తున్నారు. ఇవాళ ఎలా జరుగుతున్నాయి ఉత్సవాలు, ఎలా జరుగుతున్నాయి, దర్శనం బాగా జరిగిందా, ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇవాళ జరిగే ఉత్సవంలో ఆయన ఎందుకు వచ్చారు, ఇక్కడ నేను రావడానికి కారణం ఏంటి, నాకు ఇలా శబరిమలను చూడాలనిపించింది, ఎన్నో ఏళ్ళయింది, ఎంతో దూరం నుంచి వచ్చానన్నట్టు చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నట్టు చెప్తున్నారు ఆయన మరొకసారి మన దూరదర్శన్ వారు అక్కడ ఉన్న ఇంకొక అధికారి గారి దగ్గరికి వెళ్ళారు, దేవస్వం బోర్డు అధికారులుగా ఉన్నారు వారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా చెప్తున్నారు ఇవాళ మకర విలక్కు ఈ శబరిమల ప్రాంతంలో, ఈ శబరిమల క్షేత్రంలో ఈ మండల పూజ అనేది నవంబర్లో మొదలవుతుంది. అది చాలా ప్రాముఖ్యమైన ఉత్సవం. అది మండల పూజ తర్వాత జరిగేది మకర విలక్కు అన్నట్టు చెప్తున్నారు ఆయన. ఇవాళ ఈ మకర విలక్కు ఉత్సవంలో ఆభరణాలు, తిరువాభరణాలు వస్తాయి, పందళ్ళ నుంచి వస్తున్నాయి, మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది, దాన్ని బట్టి మేము ప్రణాళికలు వేసుకుంటున్నామని చెప్తున్నట్టు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనకు చూడండి అక్కడ చక్కగా మళ్ళీ ఆ పెద్దవారు, ఆయన అధికారి దేవస్వం బోర్డు నుంచి ఆయన చెప్తున్నారు. ఆయన పక్కన కూడా ఆయన అనుచరులు ఉన్నారు, వాళ్ళు కూడా వింటున్నారు. ఆయన ఎంత చక్కగా విశదీకరించి చెప్తున్నారనే వాళ్ళు చూడండి ఎంత చక్కగా వింటున్నారో, విని ఆనందం పొందుతుంటే ఆయన చక్కగా ఆ చేతులతో ఇక్కడ ఇలా జరిగింది, ఇలా చేయబోతున్నాము, ఇప్పుడు ఇంతమంది భక్త సమూహం వచ్చింది, కోట్లాది భక్తులు తరలి వస్తున్నారు, అయినా కూడా ఎప్పటికప్పుడు మా బృందం మేము అందరం కూడా ఈ పర్యవేక్షిస్తున్నాము, వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నాము అన్నట్టు చెప్తున్నారు. మరి ఆయన జ్ఞానశాస్త్ర, ధర్మశాస్త్ర, అక్కడ ధర్మశాస్త్రం ఉన్నారు. మరి ఆ ధర్మాన్ని కాపాడడానికి కలియుగంలో అవతరించిన మూర్తి, అటువంటి ధర్మాన్ని కాపాడడానికి భక్తుల సౌకర్యార్థం ఇటువంటి మహానుభావులు అక్కడ ఉండి వాళ్ళు అక్కడ ప్రత్యక్షంగా వాళ్ళు పర్యవేక్షించడంతో భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తున్నారు. వాళ్ళు చూడండి ఎంత ఆనందం, వారికి ఎంత అనుభవం ఉంటుంది అక్కడ. ఆ అనుభవంతో వారు జరిగినదేమిటి, ఇప్పుడు జరగాల్సిందేంటి, జరగబోయేదేమిటో కూడా ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆభరణాలు రాబోతున్నాయి, వచ్చిన తర్వాత దర్శనం అయ్యే సమయం వచ్చింది, ఆ దర్శనం అయిన తర్వాత మేము ఎటువంటి ఏర్పాట్లు చేసుకోబోతున్నాము అని చెప్తున్నట్టు అంత చక్కగా ఆయన ప్రణాళికాబద్ధంగా ఆయన మనసంతా కూడా ఆ ఉత్సవం మీదే లగ్నమై ఉన్నట్టు అక్కడ చూడండి ఆయన వింటున్నారు, ఈయన చెప్తుంటే ఆ పక్కన కూడా వాళ్ళు కూడా ఎంత ఆనందంగా నవ్వుతున్నారు, చక్కగా ఇంత బాగుంది, ఇంత ఇదిగా చేస్తున్నారు, వాళ్ళకి ఆనందం వస్తుంది. నా చుట్టూ నా బృందం ఉన్నారు, నేనేం చేయట్లేదు, అంతా వాళ్ళే చేస్తున్నారు, నేను వాళ్ళని ముందుకు ఉండి ప్రతినిధిగా నడిపిస్తున్నాను అన్న విధంగా చెప్తున్నారు వారు. ఇప్పుడు మనకి అక్కడ చక్కగా శరణం అని కనిపిస్తున్నది. శరణం అనగానే నమస్కారం అని అర్థం. నమస్కారం మనకు ఒక సంస్కారం అన్నమాట. చక్కగా చూడండి అక్కడ ముగ్గురు పోలీస్ శాఖ వారు ఉన్నారు, వాళ్ళు దేవస్వం బోర్డు సిబ్బంది, వాళ్ళు కూడా వాళ్ళు ఆ సంభాషణ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసుకుంటున్నారు. మళ్ళీ మన దూరదర్శన్ న్యూస్ నుంచి మన ప్రతినిధి గారు కూడా ఆయన అడుగుతున్నారు, ఇంత అద్భుతంగా ఎలా జరుగుతున్నాయి అని తెలియజేసుకుంటున్నారు. మనకి మళ్ళీ నిటారుగా అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తున్నది. ఆ ధ్వజస్తంభానికి ఆకుల్లాగా బంగారు రేకులు వేలాడుతూ కనిపిస్తున్నాయి. అక్కడ ఒక గంట ఉంది. ఆ ధ్వజస్తంభం మీద హయగ్రీవుడు ఉన్నాడు. ఆ ధ్వజస్తంభం ఎంత చక్కగా ఆ స్వామివారు విష్ణుమూర్తి ఆయన మోహిని అవతారంలో ఎత్తినప్పుడు అక్కడ ఆయన విష్ణుమూర్తి అని అంటాము, కానీ స్వామివారి తల్లి ఆయన. అక్కడ తల్లి పుత్రవాత్సల్యంతో ఎంత చక్కగా అక్కడ నుంచి చూస్తుంది అనుకోవచ్చు, విష్ణుమూర్తి గారు అక్కడి నుంచి చూస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి మరో భక్తుడిని అడుగుతున్నారు, ఎంత చక్కగా నల్లటి వస్త్రాలు ధరించి సాంప్రదాయక దుస్తులు ధరించి వారు దీక్షలో ఉన్నట్టున్నారు. వారు చక్కగా గడ్డం పెంచుకుని మండల దీక్ష చేసి శబరిమల సన్నిధానానికి వచ్చారు. వారి ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అక్కడ జరుగుతున్న ఉత్సవాల గురించి చెప్తున్నారు. అనేక కైంకర్యాలు
విశేషాలు జరుగుతున్నాయి. మకరవిలకు ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూడడానికి నేను ఎంతో కాలం నుంచి వస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ నాకు రావాలనే ఆనందంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి దీక్షలో ఎంతో పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని ఆ రుచి ఎంత చూసినా కూడా, ఆ దీక్ష యొక్క రుచి ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ ఆ రుచి చూడాలి. స్వామివారి యొక్క దీక్షా తత్వాన్ని ఇంకా మరువలేను అన్నట్టు చెప్తున్నారు. అక్కడ దూరదర్శన్ వాళ్ళు అక్కడ వారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఈ విధంగా చెప్పారు. ఇక్కడ చాలా చక్కగా జరుగుతున్నాయి ఇవి అన్నీ చెప్తున్నారు. అక్కడికి ఎంతోమంది స్వచ్ఛంద సంస్థల నుంచి సేవకులు వచ్చారు. వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. పర్యవేక్షణ జరుగుతున్నది. ఇప్పుడు అక్కడికి అందరూ కూడా అక్కడ మనకి చుట్టుపక్కల ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద కూడా భక్తులు వచ్చి ఉన్నారు. అక్కడ మరో కొద్దిసేపటికి తిరువాభరణాలు సన్నిధానానికి చేరుకునే సమయం వస్తున్నది. ఆ వచ్చే ముందు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి ఈ ఆభరణాలు అక్కడికి వచ్చేటప్పుడు మనం వాటిని ఎలా చేయాలి, వచ్చే భక్తుల్ని వాళ్ళని ఎటువంటి క్రమశిక్షణలో పెట్టాలి అని కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. చూడండి, తత్వమసి, ఆ తత్వమసి చూడంగానే మళ్ళీ మనకి తత్వమసి చూడంగానే బ్రహ్మ పదార్థం, అది బ్రహ్మవాక్యం. అది అటువంటి తత్వమసి ఎంత ఒక దాని మీదకి ఒక శ్లోకం ఉంటుంది దానికి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది పొన్నాంబుల మేడ. ఆ పొన్నాంబుల మేడ అనే ముమ్మార్లు స్వామివారు జ్యోతి దర్శనాన్ని ఇస్తారు. ఆ జ్యోతి అనగానే ఏంటి? అది జ్ఞానము. అది ఒక జ్ఞానజ్యోతి. ఆ జ్ఞానజ్యోతి ఆ పొన్నాంబుల మేడ మీద వస్తుంది. ఈ పొన్నాంబుల మేడు శబరిగిరిలోని ఒక చివరి గిరి. అది పర్వతాలు, శబరిగిరిలో 18 పర్వతాలు ఉంటాయి. అటువంటి 18 పర్వతాల్లో పొన్నాంబల మేడు ఒకటి, శబరిమల ఒకటి. చూడండి, ఇక్కడ మనకి అశ్వత్థ వృక్షం కనిపిస్తుంది. అక్కడి నుంచి మనకి పొగలు వస్తున్నాయి. మళ్ళీ మనంతా సన్నిధానాన్ని చూస్తున్నాము. ఈ సన్నిధానం దగ్గర అక్కడ మనకి శివ పరివారం కనిపిస్తూ ఉంది. అక్కడ ఆ శివపరివారాన్ని చూస్తూ ఉంటే సాక్షాత్తు కైలాసం నుంచి పార్వతీ సమేతంగా పుత్రరత్నాలతో సమేతంగా ఆ సాక్షాత్తు శివుడు అక్కడికి వచ్చి ఈ మహోత్సవాన్ని తిలకిస్తున్నారు అన్నట్టు ఉంది మనకి అక్కడ. ఈ శబరిమల మకరవిలకు ఉత్సవంలో మనకి ఎంత ఆనందం ఉంటుందంటే, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, మన ఎరిమెలికి వచ్చాం. అక్కడ తత్వమసి అని కనిపిస్తుంది. చూడండి, అక్కడ ఉత్సవమూర్తి కనిపిస్తున్నారు. పెద్ద పెద్ద గురుస్వాములు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ దేవాలయంలో ఉన్నారు. వాళ్ళ చేతిలో ముద్రవడి ఉంది. 18 సంవత్సరాలు దీక్ష చేసిన వాళ్ళకి ఈ ముద్రవడి ఇస్తారు. ఇక్కడ చూడండి, స్వామివారు వచ్చారు. వాళ్ళకి ఎంత అనుభవం ఉంటుందో ఈ దీక్ష మీద. స్వామివారిని ఎంత చక్కగా చూపిస్తున్నారో చూడండి. ఇక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తిని చూపిస్తున్నారు. ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ శివారాధన చేసే వాళ్ళు ఉంటారు, విష్ణు ఆరాధన చేసే వాళ్ళు ఉంటారు. అక్కడ ఈ ఎరుమెలిలో జరిగే ఉత్సవాల్లో ఇది పేట శ్రీ ధర్మశాస్త్ర ఆలయం కనిపిస్తుంది మనకి. ఈ పేట శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో మనకి అక్కడ 2 రకాల సంఘాలు ఉంటాయి. అలంగాడు సంఘం, అంబల పూజ సంఘం అని 2 సంఘాలు ఉంటాయి. ఒకళ్ళేమో శైవ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు, ఒకళ్ళేమో వైష్ణవ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. అక్కడ చూడండి, అక్కడికి మత పెద్దలు కూడా వచ్చి ఉన్నారు. ఆ దర్గా మత పెద్దలు కూడా వాళ్ళ మెళ్ళో ఆకుపచ్చ వస్త్రాలు ధరించి ఉన్నారు, కండువాలు ధరించి ఉన్నారు. ఇది ఎంత అద్భుతమైన ఉత్సవం అంటే, అందరికీ ఇక్కడ కుల మతము అనే ఇది లేకుండా అందరూ ఐకమత్యంతో ఉంటారు. వీళ్ళందరూ చూడండి, దీన్ని చండామేళం అంటారు. వాయిద్యాలు మోగిస్తున్నారు, తాళాలు మోగిస్తున్నారు. 2 ఏనుగులు అంబారీల మీద ఉత్సవమూర్తి లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ మనకి తత్వమసి అని కనిపిస్తుంది. చూడండి, వాళ్ళ మీద చక్కగా ఆకులు వేస్తున్నారు, వాళ్ళని స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళందరినీ అలా నుంచోబెట్టి చక్కగా ఆహ్వానిస్తున్నారు వాళ్ళందరినీ. ఇంత అద్భుతమైన మహోత్సవము మనకి ఈ ఎరిమెలి నుంచి మనం చూస్తున్నాం.
మళ్ళీ చూడండి మనకి ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది స్వామివారిది. ఈ ధ్వజస్తంభం మండల పూజల్లో కూడా దీనికి ధ్వజస్తంభానికి పూజలు జరుగుతూ ఉంటాయి. మండల పూజ సమయంలో ఇక్కడ కోడి మరం అనే ఆచారం ప్రకారం ధ్వజస్తంభం దగ్గర జెండాని కూడా ఎగరవేస్తారు. కోడి మరం అనే ఆచారం ప్రకారం అంత అద్భుతమైన ఉత్సవం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇందాక మనం అనుకున్నాం తత్వమసి అని అనుకున్నాం. తత్వమసి అనగానే మనం ఒక శ్లోకం చెప్పాలనుకున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ అమ్మవారిది ఇక్కడ మాలికాపురోత్తమ అమ్మవారి యొక్క ప్రాంగణం కనిపిస్తున్నది. చూడండి ఆ పైన రవిక బట్టల్ని కూడా వేసి ఉన్నారు అక్కడ. అంత చక్కగా మాలికాపురోత్తమ ఆ దేవాలయం ప్రాంగణం కూడా మనకు కనిపించింది అన్నమాట అక్కడ. ఇప్పుడు మనకి ఈ తత్వమసి అనేది ఇందాక మనము చక్కగా తత్వమసిని చూడంగానే మహావాక్యము అదొక బ్రహ్మ పదార్థం అనుకున్నాం. తత్ అంటే అది, త్వం అంటే నీవై, అసి అంటే ఉన్నావు అని ఇది సంస్కృత భాషలో చెప్పబడింది. చూడండి అక్కడ చక్కగా గానం చేస్తున్నారు. సో అయ్యప్ప స్వామిని పూజించడానికి, అయ్యప్ప స్వామిని సేవించడానికి నవవిధా భక్తులతో స్వామివారిని మనం పూజిస్తూ ఉంటాం. అక్కడ నవవిధా భక్తుల్లో ఇదొక సంగీత కీర్తనం అనేది కూడా ఒక అద్భుతమైన భక్తి అన్నమాట. ఈ నవవిధా భక్తుల్లో వారు చక్కగా అక్కడ గురుస్వామి గారు వారి బృందంతో ఎంత మధురమైన గానాల్ని తెలియజేస్తున్నారు. మురారి మోహన్ గారు వారు మన హైదరాబాదులో ఉంటారు, ఇక్కడ హిమాయత్ నగర్లో ఉంటారు. మురారి మోహన్ గారు మనకి మురారి మోహన్ గారు ఇంతక చక్కగా ఆ నలపందుల దగ్గర స్టేజ్ దగ్గర వాళ్ళ బృందంతో అద్భుతమైన కీర్తనల్ని స్వామివారి ఉత్సవంలో ఆయన పాడుతూ ఉన్నారు. ఇక్కడ మనకి ఇప్పుడు మళ్ళీ కూడా శబరిమల సన్నిధానంలో భక్తులందరూ కూడా అక్కడ వాళ్ళు దర్శనాలు చేసుకుని వాళ్ళ దర్శనాలైన పిమ్మట మకర జ్యోతి కోసం ఆ దర్శనాన్ని చూడడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వేంచేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆభరణాలు రాక కోసం ఎదురు చూస్తున్నారు. చక్కగా ఇప్పుడు మనకి ఈ స్వర్ణ దేవాలయం కనిపిస్తుంది. ఆ స్వర్ణ దేవాలయం కూడా అధికారులు అందరూ కూడా చక్కగా అప్రమత్తమై ఉన్నారు. మనకి చూడండి శివపరివారం కనిపిస్తుంది. సాక్షాత్తు ఇందాక అనుకున్నట్టు కైలాసం నుంచి స్వామివారు పార్వతీ సమేతంగా, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప సమేతంగా పులివాహనం మీద వచ్చి కూర్చున్నారు. అక్కడ కూర్చుని అక్కడ ఈ జరిగే మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చారు
కట్టారన్నట్టు ఉన్నది. ఇందాక మనం అనుకున్నాము ఆ స్వర్ణ దేవాలయము కొన్ని వందలేళ్ల క్రితం గడ్డితో కప్పబడి ఉంది, ఆకులతో కప్పబడి ఉందని. దాని తర్వాత ఒక ప్రమాదంలో అది మళ్ళీని ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఇప్పుడు అది స్వర్ణ దేవాలయంలాగా మారింది. ఎంత అద్భుతమైన మార్పులు వస్తున్నాయి అంటే శబరిమలలో సంవత్సరాలు గడిచిన కొద్దీ, దశాబ్దాలు గడిచిన కొద్దీ కూడా ఎంత మార్పు వస్తున్నదంటే ఈ దేవాలయం యొక్క మహిమ అంత గొప్పదన్నమాట. మనకి ఆ ప్రాంగణం అంతా కూడా చక్కగా కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వాస్తు ప్రకారము ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అక్కడ మనకు దిష్టి బొమ్మ కనిపిస్తూ ఉంది. అక్కడే మనకి దాని కిందనే ఇది వాస్తు ప్రకారం నిర్మించబడింది. అక్కడ శక్తులు ఉంటాయి. దుష్ట శక్తుల నుంచి దూరంగా ఉండడానికి, చెడు జరగకుండా ఉండడానికి వాస్తు శాస్త్ర ప్రకారం దేవాలయాల్లో, ఇళ్లల్లో కూడా, వ్యాపార సంస్థలు కూడా ఇటువంటి చిత్రాలని, ఇటువంటి బొమ్మల్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయ్యప్ప స్వామి ఆయన మహాశాస్త, ఆయన ధర్మశాస్త్ర. తర్వాత మనకి ఇక్కడ మనం పేటశ్రీ ధర్మశాస్త్ర దగ్గరికి వచ్చాము. ఈ ధర్మశాస్త్ర ఆయన ఇక్కడ ఉంటారు. ఆయన అక్కడ గణపతి దేవుడు ఉంటారు. గణపతికి పూజ చేస్తారు, పేటశాస్త్ర దర్శనం ఇస్తారు. అందరూ కూడా సాంప్రదాయక కేరళ దుస్తులతో వాళ్ళందరూ నృత్యాలు చేస్తున్నారు. చేతిలో వాళ్ళు ఖడ్గం పట్టుకున్నారు, చేతిలో మంత్రవడి ఉంది. స్వామి చిందకతోం తోం అయ్యప్ప చిందకతోం తోం స్వామి అప్ప అయ్యప్ప అని. చూడండి, ఇక్కడ కూడా కొబ్బరి ఆకులతో చక్కగా తల మీద అలంకారం చేసుకున్నారు. ఇక్కడ చూడండి, మహిషి అనే మహిషి వేషంలో కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ మహిషిలాగా వాళ్ళు వచ్చి కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామి ఇక్కడ ఉత్సవమూర్తిని చేతిలో పట్టుకున్నారు. ఈ చేతిలో పట్టుకుని అక్కడ వారు ఊరేగింపు తీసుకెళ్తున్నారు. వీళ్ళందరి చేతిలో ఆకులు పెట్టుకున్నారు, పేటతుళ్ళి ఆడుతున్నారు. వాళ్ళందరికీ ముఖాలకి రంగులు వేసుకున్నారు. ఆ రంగులు వేసుకుంటూ ఉంటే అక్కడ ఒక ఏమి యాత్ర శబరి యాత్ర నాటిది, తలచుకుంటేనే పులకరింత నేటికి, అడుగడుగున స్వామి శరణు మంత్రమా, శరణు చెప్పకుంటే యాత్ర మనకు సాధ్యమా అన్నట్టు ఉంది. చూడండి, ఆ గురుస్వామి గారు వారి చేతిలో అక్కడ ఉన్న ఆ నీలం సంచులో నుంచి విభూతిని తీసుకుని వారి చేత పెట్టించుకుంటున్నారు. అంటే భక్తులకి ఎంత నమ్మకం అంటే ఆ విభూతిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి, ఆరోగ్య గుణాలు ఉంటాయని చెప్పి వాళ్ళందరి విశ్వాసం అది. ఆ లోపల నుంచి కూడా ఆ ఏనుగు అంబారి వస్తుంది, ముందు ఉత్సవమూర్తి వస్తున్నారు. అక్కడ ఉన్న స్వాములకి పూలతో అలంకారం చేస్తున్నారు, సన్మానం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా. వీళ్ళందరూ అధికారులు, పెద్దవారు, వీళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు. అటువంటి వాళ్ళు ఇటువంటి ధర్మ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసి వీళ్ళు వాళ్ళని సత్కరించాలి అనే ఆనందం వాళ్ళకి వచ్చింది. ఏనుగు అంబారి మీద వస్తున్నారు. స్వామివారు ఈ ఎరిమెలి నుంచే మహిషి సంహారానికి ఇక్కడి నుంచే వెళ్ళారు. ఆయన మహిషి సంహారానికి వెళ్ళినప్పుడు గజవాహనం మీద వెళ్ళి మహిషి సంహారం చేసి వచ్చారు. అక్కడ ఆయన అయ్యప్ప స్వామి వాహనాల్లో కూడా మదగజ వాహనం మరొక వాహనం. చూడండి, మనకి ఎంత అద్భుతమైన కొండలు కనిపిస్తున్నాయి. అక్కడ శబరిగిరుల్లో 18 కొండలు ఉంటాయి. అక్కడ ఈ 18 కొండలు చాలా ప్రశస్తమైనవి. ఇక్కడ మనకి శరణం అయ్యప్ప అని కనిపిస్తుంది. ఇక్కడ మనకి శరణం అయ్యప్ప అనగానే మనకి ఒక అద్భుతమైన మహావాక్యం గుర్తుకొస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప, నవాక్షరి మంత్రం కనిపిస్తుంది. మూలమంత్రం స్వామివారిది. స్వామియే శరణం అయ్యప్ప అనే నవాక్షరి మంత్రంతో శబరిగిరులు మారిపోతూ ఉంటాయి. అక్కడ ప్రతి భక్తుడు మండల దీక్ష చేస్తారు, మాలధారణ చేసుకుంటూ ఉంటారు. మాలధారణ జరుగుతున్నప్పుడే స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అనే నవాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. శరణం అనగానే ఆయన శరణం అనగానే స్వామి నీ దగ్గరికి వచ్చి ఉన్నాము, మేము నీ ఆశ్రయం కోరాము, నీ సహకారం కావాలి, నీ ఆశీస్సులు మాకు కావాలి అని ఆయన శరణాగతి పొంది స్వామివారి దీక్ష చేస్తారు, మండల దీక్ష
దీక్ష చేస్తారు. గురుస్వామి యొక్క సహాయంతో అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు, 2 మాలలు వేసుకుంటారు. ఒకటి రుద్రాక్షమాల, మరొకటి తులసీమాల. అయ్యప్ప స్వామి శివకేశవాంశ సంభూతుడు. తన తండ్రి గారైన శివుడికి రుద్రాక్ష అంటే చాలా ఇష్టం. ఆయన తల్లిగారు విష్ణుమూర్తి తులసి అంటే ఇష్టం, అందుకని రుద్రాక్ష తులసిమాలలు వేసుకుంటారు. ఇప్పుడు మనం చూడండి, అక్కడ పందలం నుంచి ఆభరణాలు బయటకు వచ్చిన సన్నివేశాన్ని చూస్తున్నాం. అందరూ కూడా ఆ తిరువాభరణాలని 3 పెట్టెల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ 3 పెట్టెల్లో తిరువాభరణ ఘోష అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3 పెట్టెల్లో కూడా పందళం నుంచి మొదలవుతాయి. పందళం నుంచి 2 రోజుల ముందు మొదలయ్యి సన్నిధానానికి వస్తాయి. 2 రోజుల ముందు 60 గంటల ముందు బయలుదేరుతాయి. అది మొన్న 12వ తారీఖు మొదలైన తిరువాభరణాలు సన్నిధానానికి చేరుకోబోతున్నాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఆభరణాలని మోసుకురావడానికి కూడా అక్కడ ఒక వంశం వాళ్ళు ఉంటారు. దాదాపు 200 మంది దాకా ఉంటారు. వాళ్ళు కూడా దీక్షలో ఉంటారు. వాళ్ళు మండల దీక్ష అంటే 41 రోజు, కానీ వాళ్ళు 65 రోజుల దీక్షలో కూడా ఉంటారు, 100 రోజుల దీక్షలో ఉంటారు. చూడండి, ఆ స్వామి ఆ తలపై అది పెట్టె మోసుకుని వస్తున్నారు, తిరువాభరణాల పెట్టె మోసుకుని వస్తున్నారు. ఆ మోసుకుని వస్తూ ఉంటే అందరూ కూడా దండలు వేస్తున్నారు. చూడండి, ఇక్కడ పందళ ప్రతినిధి, ఆయన పందళ వంశీకుడు. ఆయనకి అందరూ కూడా సత్కారం చేస్తున్నారు. నూతన వస్త్రం స్వామికే అన్నట్టు వారిని సత్కారం చేసి తీసుకొస్తున్నారు. చూడండి, ఇంకో పెట్టె కూడా వచ్చింది. మనకి మొత్తం 3 పెట్టెలు కనిపిస్తాయి. అక్కడ స్వామివారికి శబరిమలలో వెళ్ళి స్వామివారి మెళ్ళో దండ వేయలేమేమో, కానీ ఇక్కడ ఆభరణాలకు దండ వేస్తే సాక్షాత్తు స్వామివారి మెళ్ళో వేసాము అనే భావంతో ఉంటారు. ఇక్కడ చూడండి, మాతలందరూ కూడా ఎంత భక్తి శ్రద్ధలతో అక్కడ సేవలు చేసుకుంటున్నారు. మనకి అక్కడ అయ్యప్ప స్వామి కనిపిస్తున్నారు. ఆయన అలంకార ప్రియుడు. ఎంత చక్కగా అలంకారం చేశారు చూడండి, కొబ్బరి ఆకులతో రకరకాలుగా అలంకారం చేశారు. ఆ సన్నివేశం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది. అక్కడ బంతిపూలు, కనకాంబరాలు, ఇవన్నీ అలంకార ప్రియుడు ఆయన. అలంకారం చేశారు అక్కడ. చూడండి, ఇక్కడ ఈ ఆభరణాలని అక్కడ 3 ఆభరణాలు అక్కడ పెట్టి ఉన్నాయి. ఆ 3 ఆభరణాలు ఇప్పుడు మోసుకుని సన్నిధానం మన శబరిమలకి పయనం స్టార్ట్ అయిందన్నమాట. అక్కడి నుంచి మొదలైనాయి అన్నమాట. ఈ చూడండి, 3 పెట్టెలు ఉంటాయి. ఈ 3 పెట్టెల్లో 2 పెట్టెలు స్వామివారి సన్నిధానంలోకి వెళ్తాయి, ఒక పెట్టె అమ్మవారు సన్నిధానంలోకి వెళ్తుంది. చూడండి, పోలీసు శాఖ వారు కూడా, రక్షక భటులు వారు కూడా ఆ యొక్క ఆభరణాలు వస్తూ ఉంటే వాటి వెంట వస్తూ ఉన్నారు. పూర్వకాలంలో రాజులు వస్తూ ఉంటే వారి చుట్టూ సైన్యము, అధికారులు, మంత్రులు, సేనాధిపతులు ఎలా ఉండేవారో ఇప్పుడు మనకి అటువంటి సన్నివేశాలు ఇక్కడ ఉట్టిపడుతూ ఉన్నాయి. ఆభరణాలు వస్తూ ఉంటే సాక్షాత్తు శబరిగిరీశుడు అయ్యప్ప స్వామి, ఆయన మెళ్ళో పడుతున్న ఆభరణాలు అవి, సాక్షాత్ ఆయనే వస్తున్నారు. ఆయన వెంటే మనం ఉన్నాము అనుకున్నంత భావన వాళ్ళలో వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ మనకి అగ్నిగుండం కనిపిస్తున్నది. ఇది శబరిమల సన్నిధానంలో మనకి చాలా అద్భుతమైన ఘట్టం ఇది. ఇక్కడ మనకి ఈ అగ్నిగుండంలో నెయ్యి టెంకాయలు వేస్తూ ఉంటారు అక్కడ. ఇప్పుడు మనకి చూడండి, మళ్ళీ ఇప్పుడు సన్నిధానాన్ని, ఆ స్వర్ణ దేవాలయాన్ని, స్వామి సన్నిధానం చూస్తున్నాం అక్కడ మనము. అది చూస్తూ ఉంటే, స్వామివారి సన్నిధానం చూస్తూ ఉంటే, అదిగదిగో శబరిమల అయ్యప్ప స్వామి ఉన్నమల, అదిగదిగో కైలాసం, అదిగదిగో వైకుంఠం, కైలాసం వైకుంఠం కలసి ఉన్నదే శబరిమల అనంత భావన అక్కడ మనకి ఉట్టిపడుతుందన్నమాట. మేఘావృతం అవుతుంది, ఆకాశం మేఘావృతం అవుతుంది, చీకట్లు పడుతూ ఉన్నాయి. నల్లని మబ్బులు, తెల్లని మబ్బులు కనిపిస్తున్నాయి అక్కడ మనకి. ఎర్రటి మబ్బులు కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశం మేఘావృతం అవ్వబోతూ ఉంది. ఇప్పుడు ఈరోజు సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించిన సమయం అన్నమాట. ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉత్తరాయణ
పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం అనుకుంటూ ఉంటాం. మనకి 300 సంవత్సరానికి మనకి 365 రోజులు ఉంటాయి. మన ఈ 365 రోజులు మనకి ఒక సంవత్సరం అయితే మనకి ఈ ఒక్క సంవత్సరము దేవతలకి ఒక రోజు అవుతుందిట. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ఎంత చక్కగా అశ్వత్థ వృక్షం కనిపిస్తుందో, ఈ మొత్తం అంతా కూడా అలంకారం కనిపిస్తుంది. అక్కడ బంతి పూలతో అలంకరించబడ్డాయి, పదునెట్టాంబడి ఉంది. అక్కడ చక్కగా మంచి సాంప్రదాయకమైన దుస్తులతో వచ్చారు. నల్ల వస్త్రాలు ధరించు, కండువా వేసుకున్నారు. అయ్యప్ప స్వామి దీక్షలో నల్ల వస్త్రాలకి, నీలి వస్త్రాలకి, కాషాయ వస్త్రాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరినీ కూడా గురుస్వామి అంటారు. ఈ నల్ల వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వాములు అంటారు. చక్కగా చూడండి, ఇందాక మనకి ఆ అలంకారం కూడా అవన్నీ కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయి అంటే ఆ చెట్లు, అక్కడ చెట్లని తీసుకెళ్లి నుంచోబెట్టినట్టు ఉంది. అక్కడ ఎంత ఎత్తైన వృక్షాలు ఉన్నాయి, ఎంత అద్భుతంగా అవి ఆకాశాన్ని అంటుకుంటున్నాయా అన్నట్టు ఉన్నాయి. ఆ వృక్ష ఎప్పుడు జ్యోతిని చూస్తామా అన్నట్టు ఉంటుంది. వాటికి కూడా స్వామివారు ఆయన మానవ జాతికే కాదు, వృక్ష జాతికి, పశు జాతికి, జంతు జాతికి, సర్పజాతికి, అన్ని జాతులకు ఉన్నాడు. చూడండి మనకి తత్వమసి అనేది అక్కడ మనకి ఎంత చక్కగా కనిపిస్తుందంటే ఇది చతుర్విధ జీవనములైన బాల్య, యవ్వన, కౌమార్య, వృద్ధాప్యాలలో స్వామిమాల ధరించి అయ్యప్ప స్వాములంతా సమానమే అనే భావనని ఆ తత్వం మనకు కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చక్కగా కూడా వీళ్ళందరూ కూడా అక్కడ పార్థసారథి స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ అయ్యప్ప స్వామిని చూడండి ఎంత చక్కగా పులివాహనం మీద తీర్చిదిద్దారో. ఆయన అయ్యప్ప స్వామి వాహనం పులివాహనం అనుకుంటాం, కానీ స్వామివారు మహిషి సంహారానికి వెళ్ళిన తర్వాత, మహిషి సంహారం జరిగిన తర్వాత ఇంద్రుడే సాక్షాత్తు పులి రూపంలో స్వామివారికి వాహనంగా అవుతారు. చూడండి ఇక్కడ తంత్రి గారు అందరి మీద కూడా వాళ్ళు ప్రసాదం లాగా విభూతి చల్లుతున్నారు. చూడండి ఇక్కడ స్వామివారి ఉత్సవమూర్తిని వాళ్ళందరూ మోస్తున్నారు. అలంకారాలు బంతిపూల్లో ఎంత బాగా కనిపిస్తూ ఉందంటే ఇక్కడ స్వామివారు చిన్ముద్రధారి ఆయన. ఆ స్వామివారిని అక్కడ నుంచోబెట్టారు, ఆయనకు అలంకారం చేస్తున్నారు. ఆ అలంకారం చేస్తూ వాళ్ళందరూ కూడా సేవ చేసుకుంటున్నారు. ఈ సేవ చేసుకునేటప్పుడు ఇటువంటి భాగ్యము, ఇటువంటి అదృష్టం, ఎంత అదృష్టం ఇటువంటి సేవ చేసుకునే భాగ్యం అనిగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ పెట్టెలు, అక్కడ లారీకి చూడండి అలంకారం చేశారు. వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా అక్కడి నుంచి యాత్రకు వచ్చేటప్పుడు వారి యొక్క వాహనాలకి అయ్యప్ప స్వామిని అలంకరించుకుంటారు. ముందు స్వామి మాకు ఉన్నారు, ఈ దీక్ష మేము చేస్తున్నాము, మమ్మల్ని స్వామే రక్షిస్తారు అని చూడండి అరటి చెట్లతో మనకి అక్కడ బంతి పూలతో వాహనాలకి అలంకారాలు చేసుకున్నారు. ఇప్పుడు చూడండి వీళ్ళు ఆ స్వామివారిని ఊరేగిస్తున్నారు. ఊరేగిస్తూ వాళ్ళకి విభూతిని ఇస్తున్నారు, ప్రసాదంగా ఇస్తున్నారు. చక్కగా ఎంత అద్భుతంగా రథంలాగా వెళ్తుంది అంటే అది దాని వెనకాల పోలీస్ శాఖ వారు రక్షణ కోసం రక్షక భటుల్లాగా వారు వాటిని పరిరక్షించడానికి వాటి వెనకాల వెళ్తూ ఉన్నారు. చూడండి అయ్యప్ప స్వామి వారు అక్కడ పులివాహనం మీద ఉన్నారు. ఆ పైన దేదీప్యమానంగా ఇక్కడ విఘ్నేశ్వరుడు కనిపిస్తున్నాడు, అక్కడ శివుడు కనిపిస్తున్నాడు, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తున్నారు. చూడండి మాతలు కూడా ఈ ఊరేగింపు జరుగుతూ ఉంటే వాళ్ళు ఎంత అద్భుతమైన తన్మయత్వం వచ్చి సాక్షాత్తు స్వామివారు మా దగ్గరికే వచ్చారు అని వాళ్ళందరూ కూడా అక్కడ ఆ రోడ్ల మీదకి వచ్చి స్వామివారి ఊరేగింపు జరుగుతున్న మార్గంలోకి వచ్చి నిలబడి చక్కగా మంచి సాంప్రదాయమైన దుస్తులు ధరించి వచ్చి చూస్తున్నారు. చూడండి అక్కడ ఆ స్వామివారు చక్కటి తెల్లటి చామంతి పూల దండ వేశారు. ఆ ప్రసాదం తీసుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఆ ప్రసాదం తీసుకుని వాళ్ళందరూ వాళ్ళ నుదుటిన పెట్టుకుంటారు. స్వామి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక కోరికలు ఉంటాయి. ఇటువంటి ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ స్వామియే మనకి శ్రీకి రక్షకుడు. ఈ విభూతిని పెట్టుకున్న వెంటనే మనకి జరగవలసిన కోరికలన్నీ జరుగుతాయి అని దీపాలు వెలిగించారు. చక్కగా ఆ దీపాలు వెలిగించి స్వామివారికి ఆ ఊరేగింపు జరుగుతున్న ఉత్సవమూర్తికి స్వాగతం పలకడానికి వారందరూ కూడా చక్కగా తలస్నానాలు చేసుకుని చక్కటి దుస్తులు కట్టుకొని చూడండి వాయిద్యాలు మేళాలతో ఊరేగింపు వెళ్తూ ఉంది. ప్రతి గ్రామంలో ఎప్పుడైతే ఆభరణాలు పందల రాజ్యం నుంచి మొదలవుతాయో అక్కడి నుంచి వచ్చేప్పుడు ఎన్నో గ్రామాల గుండా కూడా ఈ తిరువాభరణ ఘోష అనేది జరుగుతుంది.
జరుగుతూ ఉంటుంది. ఈ ప్రతి గ్రామంలో వాళ్ళకి ఎంత అదృష్టం అంటే స్వామివారు మా గ్రామం దగ్గరికి వచ్చారు పందలో నుంచి అని ఆ గ్రామస్తులు అందరూ కూడా ఆ ఆభరణాలు అలా వెళ్తూ ఉంటే ఆ ప్రదేశంలోకి వచ్చి వాటి స్వాగతం పలుకుతూ వాటికి పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చూడండి, ఆ వాహనం వస్తూ ఉంది అంటే ఒక్కొక్కరు అడుగులు ముందుకేస్తున్నారు, వెళ్తున్నారు. ఇవన్నీ స్వామివారికి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు పసుపు కుంకుమ వాళ్ళు అనేక ద్రవ్యాలు అక్కడ తీసుకొచ్చారు. అక్కడ అలా చూపిస్తే స్వామికి చూపించేశాము అనంత భావంతో ఉంటారు. అయ్యప్ప స్వామి పులివాహనం మీద కూర్చుని అలా వస్తున్నాడు. ఆయన అలా ఊరేగింపు జరుగుతూ ఉన్నది. ఆయన మహిషి సంహారం చేసిన తర్వాత ఇంద్రుడికి చెప్తాడు, అయ్యా నా తల్లి అనారోగ్యంతో ఉంది, ఆవిడికి నేను పులిపాలను తీసుకెళ్ళాలి అని స్వామివారు ఇంద్రుడికి చెప్పంగానే ఇంద్రుడు అందరూ దేవతలు కూడా పులుల్లాగా మారిపోతారు. అప్పుడు అయ్యప్ప స్వామి ఆ పులివాహనం మీద కూర్చుని పందల రాజ్యంలోకి వెళ్తాడు. ఆయన తల్లికి పులిపాలు తీసుకొచ్చానని చెప్తాడు అనమాట. అటువంటి సన్నివేశాలు ఎన్నో చరిత్రలు ఉన్నాయి ఈ దీక్షలో. అద్భుతమైన ఘట్టం శబరిమల. అది ఎంత మహాపుణ్యక్షేత్రం అండి. అది భారతదేశంలో ఎంత అద్భుతమైన పుణ్యక్షేత్రాల్లో చాలా చెప్పుకోదగ్గ విశేషమైన క్షేత్రం శబరిమల. పరశురాముడు చిరంజీవులు ఉంటారు. ఆ చిరంజీవుల్లో ఒకరైన పరశురాముడు ఆ కేరళ రాష్ట్రంలో అనేక దేవాలయాల్ని అనేక విగ్రహాల్ని ప్రతిష్టాపన చేశారు. మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ పరశురామ క్షేత్రం అయినా కూడా ఇటువంటి పరశురాములు వారి దేవాలయము భారతదేశంలో మనకి ఎక్కడా కనపడదు. కానీ కేరళ రాష్ట్రంలో సాక్షాత్తు పరశురాములు వారి క్షేత్రం ఉంది. వారు దశావతారాల్లో ఒకటైన అవతారం అన్నమాట వారిది. చూడండి, ఇక్కడికి వచ్చాము. మనకి పైన హయగ్రీవుడు కనిపించాడు. తర్వాత మనకి స్వామివారి సన్నిధానం కనిపిస్తుంది. స్వామివారు చూడండి చక్కగా నామాలు పెట్టుకున్నారు. ఆయన విష్ణుతత్వం కనిపిస్తుంది ఆయనలో. ఆ నామాలు పెట్టుకుంటూ ఉంటే చూడండి అసలు ఎంత అందంగా చిత్రీకరించారు. అక్కడ నిజంగా ఒక దేవతామూర్తి కూర్చున్నట్టే అనిపిస్తున్నది. ఆ పూల దండల్ని ఎంత చక్కగా గుచ్చారు వాళ్ళు. ఆ ఆకుపచ్చటి రంగు, పసుపు రంగు, ఆ మెట్లు దేదీప్యమానంగా మనకు చూడండి. అక్కడ పదునెట్టాంబడి కనిపిస్తూ ఉంది. ఆ పదునెట్టాంబడి ఎంత దేదీప్యమానంగా వెలుగుతుంది అక్కడ. ఈ సన్నివేశంలో స్వామి సన్నిధానం ఇది. ఆయన చిన్ముద్రధారి అయి ఈ స్వర్ణాలయంలో అక్కడ ఆయన చిన్ముద్రధారిగా పానివట్టం మీద పట్టబంధంతో అక్కడ ఆయన కూర్చుని ఉన్నారు. ఆ చిన్న బాలమణికంఠుడు ఇంత అద్భుతమైన శక్తిని ఇస్తున్నాడు అందరికీ. అందరి కోరికల్ని తీరుస్తున్నాడు స్వామివారు అక్కడ కూర్చుని. మళ్ళీ మనకి ఇక్కడ చక్కగా రావి చెట్టు కనిపిస్తుంది అనేది పక్కన శరణం శరణం స్వామి శరణం అయ్యప్ప అని కనిపిస్తుంది. ఇప్పుడు దూరదర్శన్ వాళ్ళు ఇప్పుడు అక్కడ వచ్చిన భక్తుల్ని వాళ్ళ యొక్క అనుభవాల్ని తెలియజేయమని అడుగుతున్నారు. అక్కడ చూడండి వారు అక్కడ ఏంటి ఎలా జరిగింది, మీ యొక్క అనుభవం ఏంటి అని చెప్పండి అంటే, మేము ఫలానా టైంకి వచ్చాము, మేము ఇక్కడ ఇవన్నీ చేస్తున్నాము, మేము స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చాము, మాకు ఇటువంటి విధుల్ని ఇక్కడ ఇచ్చారు, ఈ విధుల్ని మేము నిర్వర్తిస్తున్నాము, ఇవన్నీ చేస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది, మేము సేవ చేస్తున్నాము, మాకు ఈ సేవా తత్పరతో వచ్చాము, సేవ చేస్తుంటే మాకు ఆకలి అనేది కూడా తెలియట్లేదు, నిద్రాహారాలు అనేవి కూడా తెలియట్లేదు, ఇంత అద్భుతమైన క్షేత్రంలో మాకు ఇటువంటి మహా అద్భుతమైన అవకాశం దక్కిందని చెప్తున్నారు అనమాట. అక్కడ చూడండి మనకి పదునెట్టాంబడి కనిపించింది. అప్పుడు మళ్ళీ కూడా ఈ స్వామివారు ఆయన ఆనందంగా చెప్తూ ఉంటే మీరు మరొక ప్రశ్న అడుగుతున్నారు, మీరు ఇంత ఆనందం పొందడానికి గల కారణం ఏమిటి అంటారు. అనగానే ఇది ఒక మన కర్తవ్యము, మన అందరం కూడా తలో చేయి వేస్తే కానీ ఇటువంటి ఉత్సవాలు జయప్రదం చేయలేము, ఇది నలుగురితో కూడుకున్న పనులు. అక్కడ స్వామివారి ఆభరణాలు వస్తున్నాయి, ఈ ఆభరణాలు శరణుఘోష జరుగుతుంది, ఇక్కడ తిరువాభరణ ఘోష జరుగుతుంది. ఇటువంటి ఆభరణాలు వచ్చినప్పుడు ఇక్కడ ఇటువంటి సేవ చేసుకునే భాగ్యం కలగడం, ఈ సాక్షాత్తు శబరిమలలో ఉండడం మా అదృష్టం అన్నట్టు వారు చెప్తున్నారు. అబ్బా, ఆ చెట్లను చూడండి, ఆ దట్టమైన అడవుల్లో ఆ నిటారుగా ఎంత చక్కగా ఉన్నాయంటే, ఎంత ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది. అసలు చూస్తూ ఉంటే మహా ఆనందంగా ఉంది. చూడండి చక్కగా నుదుటిన నల్లటి బొట్టు పెట్టుకున్నారు, అది రక్ష, అది హోమం జరిగింది, గణపతి హోమం జరుగుతూ ఉంటుంది స్వామివారి సన్నిధానంలో. అటువంటి గణపతి హోమాన్ని తీసుకుని రక్షలాగా పెట్టుకుంటారు
ఉంటారు. నుదిటిన చూడండి గంధం పెట్టుకున్నారు, కుంకుమం పెట్టుకున్నారు, పక్కన చూడండి కండువా వేసుకున్నారు, వాళ్ళ మెళ్ళో రుద్రాక్షమాలలు కనిపిస్తున్నాయి, తులసిమాలలు కనిపిస్తున్నాయి. ఆ కింద మణికంఠుడు బాలమణికంఠుడు వింటున్నాడు. వాళ్ళు చెప్తూ ఉంటే ఈ ఎట్లా జరుగుతున్నది, అంతా బాగున్నదా అని చెప్తుంటే వాళ్ళు చూడండి, వాళ్ళ ఆనందం చూడండి. వాళ్ళు ఈ మండల దీక్ష చేసి, యాత్ర చేసి, కష్టాలు పడి, కఠోరమైన దీక్షలు చేసి, స్వామి సన్నిధానానికి వచ్చి చిన్నపాదం గుండా నడుచుకుంటూ వచ్చి పైకి వచ్చి ఇరుముడి మోసుకుంటూ పదునెట్టాంబడెక్కి స్వామివారి ఇరుముడి దర్శనం చేసుకున్న తరువాత వీళ్ళందరూ పడ్డ కష్టాన్ని మర్చిపోతూ ఉంటారు. మేము ఈ శబరిమలకి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం. We have taken the 18 steps, and then we have submitted our Irumudi, and then we are happy to be here for all these things, and then we are very much thankful to everybody here, Devaswam board, and then police, everybody. Thank you. Swami Sharanam. ഇത് തന്നെയാണ് നമുക്ക് കാണാൻ സാധിക്കുന്നത്. നമ്മുടെ രാജ്യത്തിന്റെ വിവിധ ഭാഗങ്ങളിൽ നിന്നും ഒക്കെ അയ്യപ്പ ഭക്തർ ഇങ്ങനെ ആ ഒരു ദിവസത്തിനായിട്ട് കാത്തിരുന്ന അവർ ఆ ദിവసമാണ് సంజాతమైയിരിക്കുന്നത്. ఆ సమయం ఇక్కడ సౌకర్యాలు ఎలా జరుగుతున్నాయి, దర్శనాలు బాగా జరుగుతున్నాయా, మీకేమైనా ఇబ్బందులు జరిగినాయని అడిగారు. జరిగిన తర్వాత వారు తెలియజేసిన ఆనందం గురించి చెప్తున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కున్నారు. వీరు ఫలానా ప్రదేశం నుంచి వచ్చారు. భారతదేశంలో నలుమూలల నుంచి శబరిమలకు వస్తూ ఉంటారు, దీక్షాపరులై వస్తూ ఉంటారు. తత్వమసి అని కనిపించింది. ఇందాక నేను ఒక శ్లోకం చెప్పాలనుకున్నాను. చూడంగానే ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూనం సురగణ ముని సేవ్యం తత్వమస్యాది లక్ష్యం హరిహర సుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాథం అనే ఎంత అద్భుతమైన ప్రార్థనా శ్లోకం అంటే ఆ తత్వమసిలో అది తత్వమస్యాది లక్ష్యం. దీక్షాపరులు అందరూ కూడా ఒక లక్ష్యం పెట్టుకుంటారు. ఆ తత్వమసి అనే బ్రహ్మ పదార్థం ఉంటుంది. ఆ బ్రహ్మ పదార్థంలో ఉన్న తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ దీక్ష చేసి ఆ పదునెట్టాంబడి ఎక్కి ఆ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ స్వామివారి దగ్గర ఉన్న తత్వమసి అనే మహావాక్యాన్ని తెలుసుకుంటారు. స్వామే నేను, నేనే స్వామి అన్న బోధ పడుతుంది వాళ్ళకి. ఆ బోధపడడంతో వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు. వాళ్ళు ఈ తత్వమసి అనే సిద్ధాంతం పండితుడికి కానీ పామరుడికి కానీ అందగాడికి కానీ అందవిహీనుడికి కానీ అనే తారతమ్యం ఉండదు. ఇది లేకుండా తత్వమసి అనే సిద్ధాంతం ప్రతి ఒక్కరికి కట్టుబడి ఉంటుందన్నమాట. అదే ఉంటుందన్నమాట. అది చూడండి, అక్కడ చక్కగా దీపాలు వెలిగిస్తున్నారు. సాయంకాలం సంధ్యా సమయం అవుతున్నది. అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. చక్కగా ఆ దీపకాంతులతో వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఎరిమెలి కనిపిస్తుంది. ఎరిమెలిలో ఆ దీపకాంతులు చూడండి. ఏమి యాత్ర శబరి యాత్ర నాటిది. అందాలయ్యా ఓ శబరీష దాసోహం, నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. అందాలయ్యా ఓ శబరీష దాసోహం, నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. నీ దీక్షల్లో కలిగేనయ్యా ఆనందం, నువ్వే రక్ష అనుకుంటేనే అది మోక్షం. నీ దీక్షల్లో కలిగేనయ్యా ఆనందం, నువ్వే రక్ష అనుకుంటేనే అది మోక్షం. శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా. 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 అందాలయ్యా ఓ శబరీష దాసోహం, నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. అందాలయ్యా ఓ శబరీష దాసోహం, నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. నిన్నే
చేరి ఆనందంగా కొలువంగా మాలో ఉన్న బాధలన్నీ తీరునుగా. నిన్నే చేరి ఆనందంగా కొలువంగా మాలో ఉన్న బాధలన్నీ తీరునుగా. అయ్యా స్వామి మణికంఠ అని పిలవంగా నువ్వే వచ్చి మా కష్టాలు తీర్తువయ్యా. అయ్యా స్వామి మణికంఠ అని పిలవంగా నువ్వే వచ్చి మా కష్టాలు తీర్చువయ్యా. శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా. 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 అందాలయ్య ఓ శబరీష దాసోహం నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. అందాలయ్య ఓ శబరీష దాసోహం నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. జీవితమందున ఒకసారి శబరీశ్వరుని చూడవలే. జీవితమందున ఒకసారి శబరీశ్వరుని చూడవలే. జీవితమందున ఒకసారి శబరీశ్వరుని చూడవలే. జీవితమందున ఒకసారి శబరీశ్వరుని చూడవలే. స్వామి అయ్యప్ప రూపమును చూచుట జన్మకు పరమార్థం. స్వామి అయ్యప్ప రూపమును చూచుట జన్మకు పరమార్థం. శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా. 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 అందాలయ్య ఓ శబరీష దాసోహం నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. అందాలయ్య ఓ శబరీష దాసోహం నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. మణికంఠునికై మండపము 18 మెట్ల సోపానం. 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 జ్యోతి దర్శనం అద్భుతము బ్రతుకున కదియే సాఫల్యం. జ్యోతి దర్శనం అద్భుతము బ్రతుకున కదియే సాఫల్యం. శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా. 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 అందాలయ్య ఓ శబరీష దాసోహం నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం. అందాలయ్య ఓ శబరీష దాసోహం నీ నామాలే భక్తుల పాలి ఆరాధ్యం.
నీ దీక్షల్లో కలిగేనయ్యా ఆనందం, నువ్వే రక్ష అనుకుంటేనే అది మోక్షం. నీ దీక్షల్లో కలిగేనయ్యా ఆనందం, నువ్వే రక్ష అనుకుంటేనే అది మోక్షం. శరణం శరణం శరణమప్పా స్వామియే శరణం శరణమప్పా. 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 ఆపద మొక్కులవాడు 5 కొండల రేడు. మనకి అక్కడ మనం సన్నిధానం కనిపిస్తుంది. కలియుగంలో ధర్మాన్ని 4 పాదాల రక్షించేవాడు ధర్మశాస్త్ర. ధర్మో రక్షతి రక్షితః. అటువంటి ధర్మశాస్త్ర ఆయన. ధర్మశాస్త్ర అనగానే ధర్మాన్ని కాపాడేవాడు, శాస్త్రాల్ని వల్లవేసిన వాడు అని అర్థం. చూడండి, అక్కడికి ఎంతోమంది అధికారులు వచ్చారు, పోలీస్ శాఖ వారు వచ్చారు, అక్కడికి వివిధ కెమెరామ్యాన్లు వచ్చారు. అందరూ కూడా అక్కడ జరుగుతున్న సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు, చూస్తున్నారు. చక్కగా మనకి అక్కడ దీపం కనిపిస్తున్నది, చక్కగా దీపాలు వెలిగించారు. ఈ సాయంత్రం పూట అక్కడ ఆ దీపాలను చూస్తుంటే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతిపరాయణ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అన్న అత్యంత అద్భుతమైన భావన కనిపించి నమస్కారం పెట్టుకోవాలి అనేంత మనస్ఫూర్తిగా ఆనందం కలుగుతుంది. చూడండి, ఆ దీపాలు ఆ గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అన్నట్టు అనుకుంటాం. కానీ అంత గాలి వస్తున్నా కూడా, అంత వాయువు వస్తున్నా కూడా ఆ దీపాలు వెలుగుతున్నాయి. ఆ ఒత్తుల్ని అలా అంత అద్భుతంగా తయారు చేశారు. అంతంత పెద్ద దీపాల్లో అక్కడ అన్ని దీపాలు వెలిగిస్తూ ఉంటే అందులో ఒక దీపం అయినా స్వామివారికి వెలగకుండా ఉంటుందా అన్న భావనతో అన్ని దీపాలు వెలిగించారు. స్వామివారికి అక్కడ దేదీప్యమానంగా ఆ దీపాల్లో ఈ చీకటి సంధ్యా సమయంలో ఆ దీపాలు వెళ్తుంటే ఆ దృశ్యం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి, మనకి అక్కడ ఛత్రం పట్టుకుని వస్తున్నారు, పల్లకీలో వస్తున్నారు. పల్లకీలో ఆ మహానుభావుల్ని ఊరేంపు చేసుకుని తీసుకొస్తున్నారు. ఇక్కడ అయ్యప్ప స్వామి పటానికి కర్పూర హారతి ఇస్తున్నారు. స్వామివారి ఆభరణాలని మోసుకుని వస్తున్నారు. చక్కగా కాలినడక మీద వాటికి అంగరక్షకుల్లాగా రక్షక భటులు వారు, పోలీస్ శాఖ వారు ఎప్పటి ఈ ఆభరణాలని కాపాడుకుంటూ తీసుకుని వస్తున్నారు. ఎట్లా అయితే ఈ కాలినడక మీద వీళ్ళు ఈ ఆభరణాలను కాపాడుకుంటూ వస్తారో ఆకాశంలో కూడా ఒక గరుడ పక్షి ఈ త్రివాభరణ ఘోష జరుగుతున్నప్పుడు పైనుంచి ఆకాశంలోంచి చూస్తూ ఉంటుంట, పరిశీలిస్తూ ఉంటుంట ఈ ఆభరణాల గురించి. అంత అద్భుతంగా ఇక్కడ ఈ సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, పెద్ద పెట్టె ఉంది, దీంట్లో స్వామివారి ఆభరణాలు ఉంటాయి. చక్కగా వాళ్ళు నీలి వస్త్రాలు వేసుకుని సాంప్రదాయక దుస్తులతో తీసుకెళ్తున్నారు. ఎంత శక్తి ఉంటుంది వాళ్ళకి. ఆ ఆభరణాలు మోసుకెళ్తూ ఉంటే వాళ్ళు ఎంత 2 రోజులు 12వ తారీఖు మధ్యాహ్నం మొదలైన ఆభరణాలు ఇప్పుడు సన్నిధానానికి చేరుకుంటూ ఉంటాయి. దారిలో నడుచుకుంటూ వస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళకి శక్తి, వాళ్ళు శరణుఘోషలో ఉంటారు, తన్మయత్వం పొందుతూ ఉంటారు. వాళ్ళకి స్వామి యొక్క నామస్మరణ తప్పితే వేరేది ఉండదు. అందరూ కూడా అక్కడ పూలు తీస్తున్నారు, ఆ పూలని అందరికీ పంచుతున్నారు ప్రసాదంలాగా. 3 పెట్టెల్లో కూడా ఈ ఆభరణాలు ఉంటాయి, తిరువాభరణాలు ఉంటాయి. ఈ 3 పెట్టెలకి 3 రకాల పేర్లు ఉంటాయి వాటికి. వీళ్ళందరూ కూడా చక్కగా 65 రోజులు దీక్ష చేసి ఉంటారు. చన్నీటి స్నానం చేసుకుంటారు, బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు, చన్నీటి స్నానం చేస్తూ ఉంటారు, స్వామివారి అర్చనలు చేసుకుంటూ ఉంటారు, శరణుఘోష చెప్పుకుంటూ ఉంటారు, గురుస్వాముల ఆజ్ఞానుసారం నడుచుకుంటూ ఉంటారు. అంతా ఈ అయ్యప్ప స్వామి దీక్ష అనేది ఆరోగ్య సూత్రాలు చాలా ఉంటాయి. ఈ శరీరాన్ని దృఢంగా చేస్తుంది, గట్టిగా చేస్తుంది అయ్యప్ప స్వామి దీక్ష. ఏ దీక్షలో లేని
తెలియని మర్మం అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటుంది. చూడండి, ఆభరణాలు వస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ నుంచి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళు చక్కగా కూడా అది మహిమ ఉంది అక్కడ. ఆ మహిమ ఉంది కాబట్టే ప్రతి సంవత్సరం లక్షలాది మంది శబరిమల మహాక్షేత్రానికి వెళ్తుంటారు, పరశురామ క్షేత్రానికి వెళ్తూ ఉంటారు. అది పరశురామ నిర్మితం. శబరిగిరీశం గురునాథం మమ సంతతం కులదైవతం భజామి ఆగమ వేద పురాణ విలాసం యోగ శరీరం భువనాధారం పరశురామ ప్రతిష్ఠిత రూపం పంబాపయనే తీర విహారం పందళి రాజకృపాకర తీరం శంభు కుమారం హరిహర తనయం. చూడండి, పందళి రాజ కృపాకర తీరం. పందళం నుంచి, ఆ పందళం ప్యాలెస్ నుంచి ఆభరణాలు వస్తూ ఉంటాయన్నమాట. అక్కడ పందళరాజ వంశస్థుల పర్యవేక్షణలో, వాళ్ళ ఆధీనంలో ఉంటాయి ఆభరణాలు. మకర విలక్కు సమయంలో మాత్రమే అక్కడి నుంచి శబరిమలకు తీసుకుని వస్తారు. చూడండి, ఆభరణాలని చక్కగా ఈ ప్రాంతంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఆభరణాలని ముట్టుకోవడానికి, వాటిని చూసి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారన్నమాట. 3 పెట్టెల్ని కూడా వరుసగా అక్కడ పెడతారు. పెట్టేసి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా వస్తారు. వాళ్ళు దీపకాంతులతో తీసుకొస్తారు, అగరబత్తులతో వస్తారు, పసుపు కుంకుమతో వస్తారు, కర్పూరంతో వస్తారు. వచ్చి ఇక్కడ వాటి అన్నిటి కూడా అర్చనలు చేసుకుంటూ ఉంటారు. అక్కడ శ్లోకాలు చదువుకుంటారు, నామస్మరణ చేసుకుంటూ ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ఆభరణాలను ముట్టుకుంటే సాక్షాత్ స్వామివారిని ముట్టుకున్న ఆనందం పొందుతారు. ఇక్కడ చూడండి, ఆ మాత ఎంత చక్కగా శ్రద్ధగా పూజ చేసుకుంటుందో చూడండి. ఈ మాతలు చూడండి, మాలికా పురోత్తములు చూడండి, వాళ్ళు ఎంత చక్కగా ఆ గానాన్ని విలపిస్తున్నారు. అక్కడ వాళ్ళు గానం పాడుతున్నారు. వాళ్ళు చక్కగా, వాళ్ళు ఎంత ఆనందంగా ఆ డమరుకాన్ని పట్టుకుని, డోల్ని పట్టుకొని వాయిస్తూ మాతలు ఎంత అద్భుతంగా వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చూడండి, అక్కడ పెద్దలు వచ్చారు, వీళ్ళందరూ కూడా కూర్చున్నారు, ఆభరణాలు వస్తాయని చూస్తున్నారు. ఈ పల్లకీలు చూస్తుంటే పూర్వకాలంలో రాజులు, రాజకుమారులు, మహారాజులు, మహారాణులు వీళ్ళందరూ కూడా ఈ పల్లకిల్లో, పండితులు, అక్కడ సంస్థానంలో ఉండే మంత్రివర్యులు, సేనాధిపతులు, అక్కడ ఉన్న పై అధికారులందరికీ కూడా ఈ పల్లకిల్లో కూర్చునే అవకాశం ఉండేది. మనకి పందళం వంశస్థులు వర్మ గారు వారు అక్కడ ఉన్నారు. వారు చూడండి, స్వామివారికి హారతిస్తున్నారు. కర్పూర గౌరవం కరుణావతారం సంసారతారం భుజగేంద్రహారం సదా వసంతరి హృదయార విందే భవం భవాని సైతం నమామి వందాల మాల కులితాల కాలై కపాలమాలం శశేఖరాయ దివ్యాంబరాయ దిగంబరాయ అన్నట్టు వారు హారతి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం సన్నిధానానికి చేరుకున్నాము. సో ఇక్కడ ఈ సన్నిధానంలోకి రాగానే మనకి అంతా కూడా ధర్మము, సత్యము, జ్ఞానము, శరణాగతోత్సుడైన అయ్యప్ప దగ్గరికి వస్తాం కదా. ఎప్పుడైతే ఆ అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చాయో మన మనసంతా కూడా ఆధ్యాత్మిక చింతనతో ఉట్టిపడుతూ ఉంటుంది. శివ పరివారంతో ఉన్నాడు ఆయన, శివుడు. ఆయన సాక్షాత్తు కైలాసం నుంచి ఆయన సతీ సమేతంగా వచ్చి ధర్మశాస్త్ర ఆలయంలో, శబరిమల ఆలయంలో కైలాసం వైకుంఠం కలసి ఉన్నదే శబరిమల అన్నట్టు స్వామివారు వచ్చి అక్కడ కుటుంబ సమేతంగా ఆసీనులై ఉన్నారు. ఆ పులివాహనం మీద కూర్చున్నారు. అసలు వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంది. ఆ విఘ్నేశ్వరుడు చూడండి, ఆయన చూడంగానే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ చక్కగా ఈ మకర సంక్రమణము, ఈ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో, ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తూ ఉంటుందో అటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా దేవతలు వచ్చి ఆసీనులై కూర్చున్నారు. చూడండి, ఇక్కడ దీక్ష చేసిన వాళ్ళు ఇరుముడిని కూడా వాళ్ళు భుజాల మీద వేసుకుని అక్కడ నుంచుని ఉన్నారు. ఆభరణాలు వస్తున్నాయి, వేయించి చూస్తున్నారు. ఆభరణాలు రాగానే వాటిని దర్శించుకోవాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఈ సన్నిధానంలో మనకి మహా అద్భుతమైన అనుభూతి కలుగుతుందన్నమాట. ఇక్కడ మాల ధరించి మండల కాలం పాటు దీక్ష చేసి కొండకోనలు దాటి పావన పొదునెట్టాంబడి ఎక్కి ఏ పరబ్రహ్మతత్వాన్ని చూడాలని వచ్చావో అదే నీవై ఉన్నావు, నీలో పరమాత్మ అంతర్యామే ఉన్నాడు అని తెలియజేసే అద్భుతమైన తత్వమసి వాళ్ళందరికీ కనిపిస్తూ ఉంటుంది.
ఆపద మొక్కులవాడు ఐదు కొండల రేడు అవతార పురుషుడు అయ్యప్ప దేవుడు. ఆపద మొక్కులవాడు ఐదు కొండల రేడు అవతార పురుషుడు అయ్యప్ప దేవుడు. వేడుకున్న వారికి వరములనిచ్చి వేడుకున్న వారికి వరములనిచ్చి శరణమన్న వారికి కరుణను పంచి శరణమన్న వారికి కరుణను పంచి భువనాలు ఏలేటి బంగారు దేవుడు అయ్యప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప. ఆపద మొక్కులవాడు ఐదు కొండల రేడు అవతార పురుషుడు అయ్యప్ప దేవుడు. ఆపద మొక్కులవాడు ఐదు కొండల రేడు అవతార పురుషుడు అయ్యప్ప దేవుడు. సత్యాలను పలికించి సంతోషాలను పంచి అడిగింది అందించే అయ్యవు నీవే. పడి నుండి గుడి దాకా పాదయాత్ర చేయించి దర్శనమిచ్చే దయగల స్వామివి నీవే. గిరులు నీ గిరులు అవి బంగారు నిధులు సిరులు సంపదలు నీ చల్లని దీవెనలు అయ్యప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప. ఆపద మొక్కులవాడు ఐదు కొండల రేడు అవతార పురుషుడు అయ్యప్ప దేవుడు. ఆపద మొక్కులవాడు ఐదు కొండల రేడు అవతార పురుషుడు అయ్యప్ప దేవుడు. జగతిని పాలించేటి జ్యోతి స్వరూప మా పాలిటి బంధువు నీవే స్వామి అయ్యప్ప. మనసున నిన్ను నిలుపుకొని మంగళ రూప మరువక నిన్ను తలచుకుంటి తండ్రి అయ్యప్ప. నీ మార్గమే మాకు ముక్తి ప్రసాదం నీ నామమే మేము పలికేటి మంత్రం నీ నామమే మాకు ముక్తి ప్రసాదం నీ నామమే మేము పలికేటి మంత్రం. నీ భజన సంకీర్తన చేసే భాగ్యం కలిగించి చేసావు జన్మే ధన్యం అయ్యప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప. ఆపద మొక్కులవాడు ఐదు కొండల రేడు అవతార పురుషుడు అయ్యప్ప దేవుడు. ఆపద మొక్కులవాడు ఐదు కొండల రేడు అవతార పురుషుడు అయ్యప్ప దేవుడు. వేడుకున్న వారికి వరములనిచ్చి వేడుకున్న వారికి వరములనిచ్చి
భువనాలు ఏలేటి బంగారు దేవుడు అయ్యప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప 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 స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప నిన్ను చూడక నేనుండగలనా నీ కుండకు రాకుండగ మనకి ఆభరణాలు సన్నిధానంలోకి వేంచేస్తున్నాయి. చూడండి, అక్కడ కర్పూరం వెలిగిస్తున్నారు. కర్పూర పరిమళ ప్రియనే శరణమయ్యప్ప అంటాము. ఇప్పుడు ఆ కర్పూరాన్ని ఉయ్యాల్లాగా అటు ఇటు తిప్పుకుంటూ వస్తున్నారు వారు. దీన్ని రిధం కర్పూర హారతి అంటారు. ఈ కర్పూర హారతి ఇస్తూ స్వామివారిని అక్కడ ఆభరణాలకు ముందు ఈ రిధం కర్పూర హారతి ఇస్తూ ఉంటారు. వీళ్ళందరూ గొడుగులు పట్టుకొచ్చారు. చక్కగా వాళ్ళందరి మెడలో చామంతి పూలతో అలంకారం చేసుకుని వచ్చారు. కాగడాలతో జ్యోతులు తీసుకుని వస్తూ ఉన్నారు. స్వామివారి ఆలయంలోకి ఆభరణాలు వస్తున్నాయన్న సంకేతం అన్నమాట. వస్తున్నాయి ఇవన్నీ చూడండి. వాళ్ళందరూ కూడా చక్కగా వెళ్తున్నారు. ఆ రిధం కర్పూర హారతిని పట్టుకున్నారు. సన్నాయి వాయిద్యాలతో వస్తున్నారు, ఛత్రాలతో వస్తున్నారు, గొడుగులతో వస్తున్నారు. వాళ్ళు సన్నిధానంలోకి ముందడుగులు వేస్తూ ఉన్నారు. అక్కడికి వాళ్ళందరూ కూడా దారి ఇస్తున్నారు, దారిమ్మని అడుగుతున్నారు. ఈ కర్పూరం చూడండి ఎంత దేదీప్యమానంగా వెళ్తుందో. ఓం కర్పూర పరిమళ ప్రియనే శరణమయ్యప్ప. ఆనంద కర్పూర నీరాజనాలను ఇస్తున్నారు, ఉయ్యాల్లా తిప్పుతున్నారు. అదొక వేడుక, అద్భుతమైన వేడుక. పూర్వకాలం కాగడాలతో వచ్చేవారు. ఇప్పుడు అక్కడ ఇంకా చీకటి పడకపోయినా కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆ కాగడాలతో ఆ జ్యోతుల్ని పట్టుకుని వస్తున్నారు. కాగడ జ్యోతులు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొచ్చి ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ వెనకాల నుంచి కూడా అందరూ ముందడుగులు వేస్తూ ఉన్నారు. చూడండి, ఆ ఛత్రాలని తీసుకెళ్తున్నారు. మనం పునఃపూజ చేసేటప్పుడు కూడా ఛత్రమాచాదయామి చామరేణ విజయామి అని వస్తుంది. చూడండి, ఆ ఆభరణాలని సన్నిధానంలోకి తీసుకొస్తున్నారు. ఈ 3 రకాల ఆభరణాలు, 3 రకాల పెట్టెలు ఉంటాయి. తిరువాభరణాల పెట్టె అని అంటారు. ఒకటేమో వెలిపెట్టి అంటారు, మరొక దానేమో కోడి పెట్టి అంటారు. ఇట్లా ఈ ఆభరణాలని సన్నిధానంలోకి పట్టుకొస్తున్నారు. గిరగిరా తిరుగుతున్నారు, గుండ్రంగా తిరుగుతున్నారు, ఒక బొంగరం తిరిగినట్టు తిరుగుతున్నారు. మనకి మామూలుగానే ఇరుముడి మోసుకుని తలపై మోసుకుని పదునెట్ను మనం పంపా నది నుంచి చిన్న పాదం గుండా రావాలంటేనే చాలా అలసిపోతాము. వాళ్ళు అంత గుండ్రంగా తిరుగుతూ బొంగరంలాగా తిరుగుతూ ఆ శక్తి అలుపు సొలుపు అనేది లేకుండా ఆ సన్నిధానంలోకి ఆభరణాలు మోసుకొస్తున్నారు. వాళ్ళకి ఎంత అద్భుతమైన శక్తిని ఇస్తున్నాడంటే అయ్యప్ప స్వామి ఆయన శక్తి సుపుత్రుడు. ఆయన మామూలు మహోత్సవం కాదు, ఎంత అద్భుతమైన మహోత్సవం చూడండి. తిరుగుతూనే ఉన్నారు. ఒకళ్ళ తల మించి ఇంకోళ్ళ తల మీదకి వెళ్ళినాయి. మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా మోస్తా ఉంటారు. 18 మీదకి ఆభరణాలు వెళ్తున్నాయి, ఆభరణాలు సన్నిధానం వెళ్తున్నాయి. 18 ఆభరణాలు వెళ్తున్నప్పుడు మనం 18 స్వామివారికి 1వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 2వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 3వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 4వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 5వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 6వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 7వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 8వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 9వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 10వ మెట్టు శరణ పున్నయ్యప్ప, 11వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 12వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 13వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 14వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 15వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 16వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 17వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 18వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆభరణాలు లోపలికి వేయించేసి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాయి. అందరూ కూడా ఆభరణాలు ముట్టుకుంటున్నారు. ఆభరణాలకు పూలమాలలు వేస్తూ ఉన్నారు. చక్కగా
ఆభరణాలు ముట్టుకుంటూ ఉంటే ఆ తిరువాభరణాల పెట్టెలో ఈ పెట్టెలో బంగారు తాపడంతో చేసిన ముఖం ఉంటుంది, కిరీటం ఉంటుంది, ప్రభామండలం ఉంటుంది, పెద్ద కత్తి ఉంటుంది, చిన్న కత్తి ఉంటుంది, ఖడ్గాలు ఉంటాయి, స్వామివారి వాహనాలైన చిన్న బంగారు పులి ఉంటుంది, తర్వాత చిన్న బంగారు ఏనుగు బొమ్మ ఉంటుంది, వెండి తాపడంతో చేసిన శంఖం ఉంటుంది, లక్ష్మీ యొక్క రూపు ఉంటుంది, తర్వాత బంగారు పళ్ళాలు పువ్వులు పెట్టుకోవడానికి ఉంటాయి, నవరత్నాల ఉంగరం ఉంటుంది, శరపోలి మాల ఉంటుంది, వెలక్కుమాల ఉంటుంది, ఎరక్కుములు పూలమాల ఉంటుంది, మణిమాలలు ఉంటాయి, కంఠాభరణాలు ఉంటాయి. చక్కగా చూడండి, ఈ ఆలయంలోకి 2 పెట్టెలు స్వామివారి ఆలయంలోకి వెళ్తాయి. మరో పెట్టె సాక్షాత్తు మాలికా పురోత్తమ మాత ఉంటుంది, అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఆవిడ దగ్గరికి కూడా ఒక పెట్టె వెళ్తూ ఉంటుంది. చక్కగా ఈ 2వ పెట్టెలో కలసం చెంబు ఉంటుంది, వెండి పూజ సామాగ్రి ఉంటుంది, అమ్మవారి నగలు ఉంటాయి. అవన్నీ కూడా అమ్మవారికి వెళ్తాయి. సాక్షాత్తు స్వామివారి సన్నిధానంలోకి నగలు వచ్చేసినాయి అక్కడన్నమాట. వాళ్ళు 18 ఎక్కి ఆ నగల్ని సన్నిధానంలో దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు కోడి పెట్టె అనేది ఇంకో 3వ పెట్టె ఉంటుంది. దాంట్లో ఏనుగు కపారిజన్ అంబారి అలంకారానికి ఉపయోగిస్తారన్నమాట. అది దాంట్లో ఇందులో స్వామి ధ్వజాలు కూడా ఉంటాయి, స్వామివారి ధ్వజాలు ఉంటాయి, జీవత, తళపారమాల, ఉదంపరమాల, మేజువట్ట కూడా అనేటువంటివన్నీ ఉంటాయి. ఇవి చూడండి, అందరూ కూడా సన్నిధానంలోకి వచ్చారు, ప్రముఖులు వచ్చారు, దేవస్వం బోర్డు వాళ్ళు వచ్చారు, వివిధ శాఖల నుంచి అందరూ వచ్చారు, భక్తాగ్రేశ్వరులు వచ్చారు, పురుషోత్తములు వచ్చారు అక్కడికి. వీళ్ళందరి సమక్షంలో ఈ తిరువాభరణ యాత్ర, తిరువాభరణ ఘోష అనేది అద్భుతంగా జరుగుతుంది. 18 సముదాయాలు, 18 పర్వత శ్రేణులు, 18 గిరువులు, 18 కొండలు ఉన్నది శబరిమల ఆ క్షేత్రం. అక్కడ ఈ మొత్తం ఈ 18 గిరువులు కలిసిన ఈ క్షేత్రాన్నే పూంగావనము అంటారు. ఈ ఆభరణాలు కింద మన పంబ నుంచి కన్నెమూల మహాగణపతి, నాగరాజ, పార్వతీమాత, శ్రీరామపాదం, హనుమాన్ స్వామి, పందళరాజ, నీలిమల, అప్పాచిమేడ, శబరిపీఠం, సరంగుత్తి నుంచి, అక్కడి నుంచి నలపందుల నుంచి కూడా స్వామివారి సన్నిధానంలోకి అక్కడ 18 గుండా ఆ 18 నుంచి పైకి వచ్చినాయి. ఈ 18 ఇరువైపులా కడుప్ప స్వామి, కరుత్త స్వామి అని ఉంటారు. వారు కూడా అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ స్వామివారి సన్నిధానంలో తెల్లవారుజామున గణపతి హోమం జరుగుతుంది. అనేక సేవ, పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి, సేవలు జరుగుతూ ఉంటాయి. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గణపతి స్వామివారికి మొట్టమొదట తైలాభిషేకం చేస్తారు అక్కడ. తర్వాత గణపతి హోమం జరుగుతుంది, స్వామివారికి సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది, తర్వాత ఉష పూజ అని జరుగుతూ ఉంటుంది, తర్వాత స్వామివారికి అష్టాభిషేకం జరుగుతుంది, నెయ్యాభిషేకం జరుగుతుంది. నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. నిన్ను చూడక నేనుండగలనా, నీ కొండకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం
మనసన్నది నీ ధ్యాసలోనే, తను ఉన్నది నీ సేవలోనే. మనసన్నది నీ ధ్యాసలోనే, తను ఉన్నది నీ సేవలోనే. ప్రతి చోట నీ శరణనామం, నా నోటే నీ మధురగానం, నా నోటే నీ మధురగానం. నిన్ను చూడక నేనుండగలనా, నీ కుండకు రాకుండగలనా. ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. బ్రహ్మకు నేరుణ పడనా, రాత రాసాడు నిన్ను చూడగా. బ్రహ్మకు నేరుణ పడనా, రాత రాసాడు నిన్ను చూడగా. కనిపించే దైవాలు తల్లిదండ్రులే, జన్మనిచ్చారు ఏనాటి ఫలము, జన్మనిచ్చారు ఏనాటి ఫలము. నిన్ను చూడక నేనుండగలనా, నీ కుండకు రాకుండగలనా. ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. ఈహమందు ఏ కొత్త కోరికలు ఇక రాకుండాను చూడవా. ఈహమందు ఏ కొత్త కోరికలు ఇక రాకుండా నీవు చూడవా. ఈ జన్మంత నిన్ను కొలిచి సేవింతునయ్యా, ఇక మరు జన్మ నాకివ్వకయ్యా, ఇక మరు జన్మ నాకివ్వకయ్యా. నిన్ను చూడక నేనుండగలనా, నీ కుండకు రాకుండగలనా. ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, 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 నా ప్రాణం నీ ఉపకారం. అదిగదిగో ఆభరణాలు లోపలికి స్వామివారి సన్నిధానంలోకి వెళ్ళాయి. ఈ ఆభరణాలు వెళ్ళంగానే ఒక అద్భుతమైన మంత్రాలు ఉంటాయి వాటికి. ఓం తస్మాద్ సరోతః రుచస్సామాని జిగ్నిరే చందాగుంస జిగ్నిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత హిరణ్యహారకేయూరగ్రైవేయమణికంకణై సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ. ఓం శ్రీ పూర్ణపుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః ఆభరణాన్ని సమర్పయామి అన్నట్టు ఇప్పుడు స్వామివారికి ఆ బంగారు ఆభరణాలు వచ్చిన తర్వాత లోపల అలంకారం జరుగుతున్నది. ఆ అలంకారం జరుగుతూ స్వామివారికి వారికి ముఖానికి వారి కవచము వారి కత్తులు అవన్నీ
పెడతారు. ఆ లోపల ఉన్న అలంకారంలో స్వామివారికి దీపం వెలిగిస్తారు. ఇప్పుడు అలంకారం జరిగిన తర్వాత ఆ దీపాలు వెలిగించిన తర్వాత ఆ తలుపులు తెరవంగానే ఘంటానాదం మోగుతుంది. అక్కడి నుంచి ఆ తలుపులు వేసిన తలుపుల మీద కూడా దశావతారాలు ఉంటాయి. ఆ దశావతారాల్లో ఎంత అద్భుతమైన చరిత్ర ఉందండి. శబరిమల సన్నిధానానికి, ఆ దీక్షకి, ఈ మహోత్సవానికి. మకర విలక్కు మహోత్సవం సామాన్యమైన మహోత్సవం కాదు. యావత్ ప్రపంచంలో ఎంత అద్భుతమైన మహోత్సవం ఎక్కడా ఉండదండి. భారతదేశంలో నలుమూలల నుంచి భక్తులందరూ కూడా చక్కగా దీక్షలు చేసుకుని ఇక్కడికి వస్తారు. వచ్చి ఈ మహోత్సవాన్ని తిలకిస్తారు. ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ దేవాలయం తలుపులు అలంకారం జరుగుతుంది. అక్కడ మేల్శాంతి గారు ఉంటారు. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న మేల్శాంతి గారు ఈడి ప్రసాద్ నంబూద్రి గారు. ఆయన అక్కడ లోపల చక్కగా స్వామివారికి ఎంత అదృష్టవంతులు వారు. మొన్న నవంబర్లో మేల్శాంతిగా ఉన్నారు వారు. మళ్ళీ మండల పూజ వచ్చేంత వరకు వారు కూడా అక్కడే ఈ సంవత్సరం పాటు ఉంటారు. ఈ సంవత్సరం పాటు ఉండి స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలు చూస్తూ ఉంటారు. వారికి ఎంత అదృష్టం. సో యోగాసన స్థితిలో చిన్ముద్రధారి అయి ఉన్న అయ్యప్ప స్వామి దగ్గర వారు అక్కడ దగ్గర ఉండి స్వామివారిని పూజించుకోవడం. ఆ పదునెట్టాంబడి చూడండి, ఎంత అద్భుతమైన పదునెట్టాంబడి అది. ఆ పదునెట్టాంబడి ఎక్కాలంటే ఎంత అదృష్టం ఉండాలి. 18 సిద్ధులు మనకి భగవద్గీతలో అర్జున విషాద యోగంతో మొదలుకొని మోక్ష సన్యాస యోగం వరకు 18వ మెట్టు వరకు దాటిన తర్వాత మోక్షాన్ని ఏ విధంగా పొందుతామని తెలియజేస్తుంది. 18 సిద్ధుల్ని తెలియజేస్తుంది. చూడండి, అందరూ నమస్కారం పెట్టుకున్నారు, చక్కగా నిశ్శబ్దంగా ఉన్నారు. తలుపులు తెరవంగానే ఒకేసారి స్వామియే శరణమయ్యప్ప అనే నవాక్షరి మంత్రంతో దద్దరిల్లిపోతూ ఉంటుంది. చూడండి, అందరూ ఇరుముడి తలపై మోసుకొని నీ సన్నిధికొచ్చామయ్యా స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప అనుకుంటూ అక్కడికి స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు స్వామివారికి అలంకారం జరుగుతూ ఉంటుంది. ఈ అలంకారం జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా పదునెట్టాంబడి ఎక్కి స్వామిని ఆభరణాల మీద దర్శనం చేసుకుంటారు. ఎంత అదృష్టం అండి. ఈ సమయంలో శబరిమలలో అక్కడ మాలధారణ చేసి మండల దీక్ష చేసి దివ్యమైన పదునెట్టాంబడి, పరమ పవిత్రమైన ఆ పదునెట్టాంబడి అష్టాదశ సోపాన మెట్టను ఎక్కి స్వామివారిని అక్కడ గణపతి హోమం జరుగుతుంది. అక్కడే వెనకాల సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. అక్కడే స్వామివారి ధ్వజస్తంభం ఉంటుంది. వీళ్ళు చుట్టూ ఆ మెట్లెక్కి ఆ బ్రిడ్జి గుండా వెళ్ళి ఆ స్వామివారికి ఒక ప్రదక్షిణం చేసుకుంటారు. ఇటువంటి ఇవాళ ఉత్తరాయణ పుణ్యకాలము, సూర్యనారాయణ మూర్తి మకర రాశిలో ప్రవేశించే సమయంలో, మకర సంక్రమణంలో, ఈ మకర విలక్కులో అటువంటి ప్రదక్షిణం చేసే భాగ్యం ఎంత అదృష్టం ఎంతమందికి దొరుకుతుందండి. ఇక్కడ నుంచి మనం వాళ్ళు అక్కడ నుంచి అదృష్టంగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ మనకి దూరదర్శన్ వాళ్ళు ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారంటే ప్రతి సన్నివేశాన్ని కనులకు కట్టినట్టు చూపిస్తున్నారు. అక్కడ ఉండి వాళ్ళు దర్శనం చేసుకునే కంటే కూడా ఈ టీవీల ముందు, సెట్ల ముందు కూర్చున్న ప్రేక్షకులం మనం కూడా ఎంతో పుణ్యం చేసుకుంటున్నాము. ఇది చాలా సుకృతం అండి, పూర్వజన్మల సుకృతం. ఇటువంటి అద్భుతమైన ఈ మహోత్సవాన్ని తిలకించడానికి ఈ 2 కళ్ళు సరిపోవు. ఎందుకు ఈ కనులు స్వామిని జ్యోతిని చూడనిదే, ఎందుకు ఈ హృదయం స్వామిని గుడి కట్టనిదే, అయ్యప్ప నీ నామములే మధురమయ్య స్వామి పాదములే శరణమయ్య అని చక్కగా వాళ్ళందరూ చూడండి గంట మోయించడానికి తయారుగా ఉన్నారు. ఇప్పుడు మనకి అక్కడ నంబూద్రి గారు, ప్రసాద్ నంబూద్రి గారు స్వామివారికి లోపల అలంకారాలు చేస్తున్నారు, దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఆ స్వామిని పంచలోహల విగ్రహం నుంచి అలంకారం చేసిన తర్వాత మరొక విధంగా ఎంత అద్భుతంగా కనిపిస్తారంటే చాలా ఒళ్ళు పులకరించిపోతుంది, ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అటువంటి దర్శనం చేసుకోవడం తనివి తీరా ఎంత ఆనందం అండి. మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అండి అది. అయ్యప్ప స్వామి దీక్షలో ఓం మాత పిత గురు దైవమే శరణమయ్యప్ప అంటాం. అట్లా చూడండి, వాళ్ళ స్వామివారి సన్నిధానంలో ఒక మంచి అద్భుతమైన అలంకారాన్ని తయారు చేశారు. కైలాసం నుండి పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా, అర్ధనారీశ్వరుడు ఆయన పార్వతీ సమేతంగా వచ్చాడు. అయ్యప్ప స్వామి అనగానే అక్కడ చక్కగా ఒక మనకి ఒక శ్లోకం ఉంటుంది. ఆదిశంకరుల వారు మనకి
పంచ నమస్కారాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఉంటుంది, లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. అటువంటి ఆయన తల్లి అయిన పార్వతీదేవి కూడా వచ్చి అక్కడ కూర్చుంది. అయ్యప్ప స్వామి ఎవరండి? సాక్షాత్తు జ్యోతిస్వరూపుడు. ఆ మాత హృదయంలో నుంచి వచ్చిన వాడు ఆయన. అంత జ్యోతిస్వరుడు. అమ్మవారు మహిషాసుని సంహారం చేస్తే స్వామివారు మహిషి అనే రాక్షసిని సంహారం చేయడానికి ఉద్భవించిన మూర్తి వారు. లోకరక్షకుడు, ధర్మరక్షకుడు. భూమి మీద ఎన్నో అవతారాలతో ధర్మరక్షణ, ధర్మాన్ని కాపాడడానికి యుగ యుగాల్లో ఒక్కొక్క రూపంలో వస్తున్నాడు. శబరి గిరీశుడు ఆయన. ఎప్పుడైతే ఆయన శబరి అనే ఆ పర్వతం మీదకి వచ్చాడో అప్పటి శబరి మాతకి విముక్తి జరిగింది. విముక్తి జరగానే ఆయన ఆవిడకి వరం ఇచ్చాడు, అమ్మా ఈ గిరికి నీ పేరు పెడుతున్నాను శబరి గిరి, నేను గిరీశుణ్ణి. ఈ క్షేత్రానికి ఎవరై వచ్చినా సరే మొట్టమొదట నిన్నే తలుచుకుంటారు, నీ నామంతో మొదలయ్యి నన్ను తలుచుకుంటారు, శబరి గిరీశ అని తలుచుకుంటారు. అంత అద్భుతమైన యోగం, ఆ మోక్షం, ముక్తి ఆ మాతకి జరిగినాయన్నమాట. శ్రీరాముడు నడయాడిన ప్రదేశం అండి. శ్రీరామపాలెం అంటారు, హనుమాన్ పాలెం అంటారు. శబరిమల ఎంతో పుణ్యక్షేత్రం, మహాపుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో ఉండి ధ్యానం చేసుకోవడం, తపస్సు చేసుకోవడం, స్వామివారిని స్మరించుకోవడం ఎంత అదృష్టం. స్వామివారు అందరి ప్రతి భక్తుడి హృదయం శబరిమల. అక్కడ స్వామివారికి అందరు మంచివాడు చెడ్డవాడని లేదు. ఆయన ప్రతి మానవ కోటిలో ప్రతి మానవుడు ఎవరైతే స్వామివారి దీక్ష చేస్తారో, దీక్ష చేయని వారో అందరి హృదయం కూడా శబరిమల. ప్రతి భక్తుని హృదయం ఒక శబరిమల. అందరికీ స్వామివారు అక్కడ నుంచుని ఓం నమస్కార ఫలప్రదాయ మహా అంటే దర్శనం. అదిగో జ్యోతి కనిపిస్తుంది చూడండి. అక్కడ మకర నక్షత్రం కనిపిస్తుంది చూడండి, మిళుకు మిళుకు అంటుంది. ఆ మకర నక్షత్ర రూపంలోనే స్వామివారు మనకు దర్శనమిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులకు చెప్తారు మకర నక్షత్రం కనిపిస్తుంది. ఎంత అద్భుతం అండి. ఆయన పందలరాజుకు చెప్తాడు, మీరు నాకు పట్టాభిషేకాన్ని చేసిన ఆభరణాలని మీరు శబరిమలకు పంపించండి. ప్రతి సంవత్సరం నేను అక్కడ శబరిమలలో నేను వెలుస్తాను, నేను అక్కడ ఉంటాను, కొలువై తీరి ఉంటాను. అక్కడ మీకు ఒక మకర నక్షత్రం, స్వామియే శరణమయ్యప్ప. మరోసారి జ్యోతి దర్శనం అవుతున్నది. అక్కడ మకర నక్షత్రం మిలుక్కు మిలుక్కు అని కనిపిస్తున్నది. ఆ నక్షత్ర రూపంలోనే స్వామివారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎంత శోభాయమానంగా దేదీప్యంగా వెలుగుతున్నారు. ఆ ఎంత అదృష్టం అండి. పొన్నాంబల మేడు మీద ఆ కాంతిమల జ్యోతి, ఆ జ్ఞాన జ్యోతి, ఆ మధురమైన జ్యోతిని చూస్తుంటే ఈ చీకటి ఏదే, ఈ చీకటి తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుంచి వెలుగులో నుంచి స్వామియే శరణమయ్యప్ప. చూడండి మళ్ళీ మరోసారి మనకి అక్కడ ఆ జ్యోతి దృశ్యం కనిపిస్తున్నది. ఎంత అద్భుతం అండి. ఆత్మజ్యోతి అండి, అది జ్ఞానజ్యోతి అండి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో ఎంత మార్లు, ఇంత దేదీప్యమానంగా ఆ జ్యోతిని చూడగలిగామంటే ఎంత అదృష్టవంతం. మకర నక్షత్రం కూడా కనిపిస్తున్నది అక్కడ మనకి. స్వామివారు చాలా ఆనందం పొందుతున్నారు. అక్కడ ఒక పక్క ఆభరణాలు సన్నిధానంలో ఆభరణాలు కూడా స్వామివారికి అలంకారం జరుగుతుంది. ఆ అలంకారం జరుగుతున్న టైంలో కూడా ఇక్కడ ముమ్మార్లు జ్యోతి రూపంలో మనకి దర్శనం ఇచ్చారు. ఆయన ఎంత అదృష్టం. ఆ స్వామివారు ఒక్కొక్కసారి పరమానందం పొందారంటే ఆయన 3 సార్లే కాదండి, అధికం అన్నట్టు ఇస్తూ ఉంటారు. చూడండి, దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కూడా అక్కడ బ్రిడ్జి మించి వెళ్తూ ఉన్నారు. అక్కడ స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే జ్యోతి వచ్చిందో చక్కగా ఒకటి మంగళహారతి లాగా శంకరాయ 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 మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గజాననాయ మంగళం షడాననాయ మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం. చూడండి, లోపంచి ప్రసాద్ గారు, మేల్శాంతి గారు అందరికీ కూడా అరిటాకుల్లో
ప్రసాదాన్ని ఇస్తున్నారు. ఆ ప్రసాదంలో అక్కడ ఉన్నారు చూడండి, వారు అక్కడ దాంట్లో గంధం ఉంటుంది, విభూతి ఉంటుంది, పుష్పాలు ఉంటాయి. చక్కగా ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా భక్తులకు పంచుతున్నారు. స్వామివారు ఎంత గొప్పవాడంటే ఈ సృష్టిని సృష్టి స్థితి లయకారకులు, దైవాంశ సంభూతులు, దేవతలు వాళ్ళండి. మనము ఏది లోపలికి పంపించినా తిరిగి వారు మన చేతులకే ఇస్తారు. అటువంటి ఈ సృష్టిని మనకి ప్రసాదించిన స్వామికి మనము భక్తితో, శక్తితో ఆత్మ నివేదనం చేయాలి, నవవిధా భక్తులతో పూజించాలి. అక్కడ ఇందాక మురారి మోహన్ గారు చక్కగా వారి యొక్క కీర్తనలతో స్వామివారిని మైమరిపించారు. ఇక చూడండి, అక్కడ ప్రముఖులను అడుగుతున్నారు, ఈ సంవత్సరం ఈ ఉత్సవం చాలా జయప్రదంగా జరిగింది, ఈ ఉత్సవం ఎంత ఆనందంగా ఉంది మాకు. ఇది మనం ఒక్కళ్ళం చేస్తే కాదు, ఇది ఎంతో మంది బృందాలు వచ్చారు ఇక్కడికి, ఎన్నో సంస్థలు వచ్చినాయి, స్వచ్ఛంద సేవకులు వచ్చారు, రక్షక భట్టు శాఖ వాళ్ళు వచ్చారు, తర్వాత పారిశుద్ధ్యం వాళ్ళు వచ్చారు, ఆటవీ శాఖ వాళ్ళు వచ్చారు, మిలిటరీ వాళ్ళు వచ్చారు, ఎంతో మంది ఈ భక్తులు వచ్చారు, సేవకులు వచ్చారు. అందరం కలిసి చేస్తే గాని ఈ ఉత్సవం జయప్రదం కాదు అని అనుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళు. వీళ్ళందరికీ ఎంత ఆనందం పొందుతూ ఉంటారంటే చక్కగా ముమ్మార్లు ఆ జ్యోతి స్వరూపుడు ఆ తండ్రికి ఆయన ప్రతిజ్ఞ చేశాడు, తండ్రి గారు ఈ ఆభరణాల్ని పట్టాభిషేకానికి కాదు, నేను అవతారం సాధిస్తున్నాను, నేను ఈ బాణం ఎక్కడ సంధిస్తానో అక్కడ నా గుడిని నిర్మాణం చేయండి అంటే ఆ విధంగా ఇక్కడ పరశురామ క్షేత్రాన్ని నిర్మించారు. ఆ విధంగా అప్పుడు తండ్రి గారు ఆభరణాల్ని ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ ఆభరణాలు తీసుకొచ్చి నాకు అది అలంకరించండి అని చెప్పారు. ఆ సమయంలో మీకు మకర నక్షత్ర రూపంలో నేను దర్శనం ఇస్తాను అన్నారు. అలాగే మార్లు జ్యోతి రూపంలో కూడా అక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు స్వామివారు. ఇవాళ ఎంత అదృష్టం అంటే శబరిమలలో ఇవాళ ఆ మకర నక్షత్రం ఎంత దేదీప్యమానంగా మెళుక్కుమంటూ అలా కనిపించిందంటే ఎంత అద్భుతమైన సన్నివేశం అండి. స్వామివారు చేసిన ప్రతిజ్ఞ, ఆయన ఎందో మహాపురుషుడు ఎన్ని వేల సంవత్సరాల కింద తండ్రి గారికి ఆయన అటువంటి ఇది చెప్పాడో, విషయం చెప్పాడో, నేను కనిపిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడో, ఆయన ప్రతిజ్ఞ నిలుపుకొని ఇప్పటికి కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాడు ఆయన. చూడండి, అక్కడ కైలాసం మరి పార్వతీమాత వచ్చింది. ఆ పార్వతీమాత వచ్చిన తర్వాత పార్వతీ హృదయానందం, ఆవిడ హృదయంలో నుంచి వచ్చారు స్వామివారు. ఆయన అంత అద్భుతమైన తల్లి అక్కడ ఉంది. ఇంకో తల్లి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆయన మోహిని రూపంలో. ఎప్పుడైతే ఈ ఆది పరాశక్తి అమ్మవారు అన్నయ్య గారు ఆయన విష్ణుమూర్తి ఆవిడ తలుచుకున్నాడు, దశావతారాల్లో ఆవిడ తలుచుకున్నప్పుడు ఆవిడ ఆ మోహిని రూపంలో ఆయనలో ప్రవేశించింది. అలా దశావతారాల్లో ఒకసారి. తర్వాత భోళాశంకరుడు ఆయన ఏం చేశాడు, ఒక వరం ఇచ్చేశాడు భస్మాసుడికి. ఆ భస్మాసుడిని భార్య నుంచి తప్పించుకోవడానికి కూడా ఆయన ఆ విష్ణుమూర్తి ఆమెను తలుచుకున్నాడు. అప్పుడు ఆ మోహిని రూపంలో భస్మాసుని కూడా అంతమొందించారు. తర్వాత ఎప్పుడైతే మహిషి సంహారం మహిషాసుర మర్దనం జరిగిందో అమ్మవారి ద్వారా, అప్పుడే మహిషికి ఆవేశంతో ఉద్రేకంతో ఆవిడ బ్రహ్మను ఒక వరం కోరుకుంది. నాకు శివుడు విష్ణుమూర్తికి వారిద్దరికి కలిగిన సంతానంతో 12 ఏళ్ల బాలుడితో భూలోకంలో ఉండి అటువంటి బాలుడితో నేను సంహరించబడతానని కోరుకుంది. అటువంటి వరాన్ని పొందిన తరువాత